శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ప్రతి ఒక్క మనిషిని కూడా చూస్తుంటాము. బాగున్నావా అంటే బాగున్నాను అంటాడు, కానీ మనస్ఫూర్తిగా ఆలోచిస్తే ఎన్నో జరుగుతుంటాయి మనసు లోపల. సఫరింగ్ అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, దాని నుంచి ఎట్లా బయటపడవచ్చు? లైఫ్ చూడండి, ఎప్పుడు ఇలా ఉండదు. అవును, సైన్ కర్వ్ ఇలాగే ఉండాలంతే. ఇలా ఉంటే చివరికి ఈసీజీలో కూడా ఇలా ఉన్నా సరే అది పనికిరాదు, అంతే కదా. పైకి కిందకి ఉన్న జీవితం కూడా అంతే. బంధమే మానసికమైన బాధకి ఎప్పుడు రూట్ కాదు. మీ దృష్టిలో పరిపూర్ణమైన జీవితం అంటే అర్థం ఏమిటి? పరిపూర్ణమైన జీవితం అంటే అర్థం ఏమిటి అంటే తృప్తిగా ఉండగలిగే జీవితం. పునర్జన్మని మీరు నమ్ముతారా? చెప్పాలి అంటే సనాతన ధర్మం అనేది బేస్ అయిన ఫౌండేషనే పునర్జన్మ. ఇక్కడికి ఎంతకు ముందు నేను ఎక్కడ కొన్ని అనుభూతి చెందుతాం. మీకు అప్పుడప్పుడు హైదరాబాద్ లోనే అనిపించవచ్చు, అనిపించిందా అంటే అదే పూర్వజన్మకి సంబంధించిన ఒక కనెక్ట్. పుణ్యాన్ని ఆశించి ఏదైనా కర్మ ఫలితం చేయడం మంచిదా చెడ్డదా? పుణ్యాన్ని ఆశించి మంచి పనే చేస్తున్నారు కదా, అయితే మంచిది. చాలా మంది తప్పులు చేస్తుంటారు, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుంటుంటారు. ఒకటి ఏంటంటేనమ్మా, తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవడము అనేది మంచిదే. దానికన్నా ముందు స్టేజ్ ఏంటంటే పశ్చాత్తాపం. మీ పట్ల నేను ఏమన్నా తప్పు చేశాను అనుకోండి, దానికి నిజమైన పశ్చాత్తాప పడితే ఏం చేయాలో తెలుసా? మీ దగ్గరికి వచ్చి దాన్ని కరెక్ట్ చేయాలి. అమ్మ అంటే అర్థం ఏంటి, దాన్ని ఎలా మీరు చెప్తారు? అమ్మతనం అనేది, అమ్మ అనే పేరు ఇంకా అది అన్కండిషనల్ లవ్ అనమాట. అలాగా ఒక 2.5 కేజీలు రాయిని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసేసి నువ్వు 9 నెలల పాటు నడువు అని ఎవరినైనా మగవాడిని అడగండి, నడవలేడు అసలు, ఇంపాసిబుల్. ఆ తల్లి అది చూసి పొంగిపోతుంటుంది. ఇంకా అంతకన్నా తల్లి ప్రేమ గురించి ఏం చెప్పగలం? ఒకసారి మా అమ్మగారు బెంగళూరు వచ్చేస్తున్నాను రా 1 గంటలోను అన్నారు. సరేనమ్మా, నేను కూడా బయలుదేరిపోయాను, రైల్వే స్టేషన్కి వచ్చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక స్టేషన్ ఏదో ఉంది, అక్కడికి వచ్చాక కూడా రే పాపకి వేరుశనక్కాయలు తీసుకున్నాను రా అని కూడా ఫోన్ చేసి చెప్పి సరే నేను రైల్వే ప్లాట్ఫామ్ మీద నించున్నా. సరిగ్గా వైట్ ఫీల్డ్ అనే చోటుకు వచ్చేసరికి మా నాన్నగారు ఫోన్ చేసి, ఒరే అమ్మ వెళ్ళిపోయింది. అదేమిటండి, వస్తుంది కదా మీతో ఇందాక లేదురా ప్రాణం పోయింది అని. ఆయన అది చెప్పినది నేను డైజెస్ట్ చేసుకునే సమయానికి ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఆ తర్వాత వెళ్ళి చూస్తే లోపల ఇంకా దేహం అంతే. అది ఇంకా ఎంత అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్కారం స్వామి. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? అమ్మవారి దయ వల్ల అందరం హాయిగా ఉన్నాము, నడిచొస్తుంది. ఓకే స్వామి, అంటే చాలా మందికి మీ గురించి ఎక్కువ తెలుసు, మీ ఛానల్స్ ఇవన్నీ ఫాలో అవుతుంటారు. బట్ బేసిక్గా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ అడిగేస్తాను. చెప్పండి, తప్పకుండా. ఓకే, సో ముందుగా గురుగారు అంటే చూడడానికి వృత్తిపరంగా సాఫ్ట్వేర్ చేస్తారు, చారిటీ రన్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తారు. మనిషి ఒక పని చేయడానికి సమయం సరిపోవట్లేదనే కారణం ఎక్కువగా వినిపెడతాడు. కానీ మీ తరపున చూస్తే ఏదైనా చేయగలుగుతామనే సంకల్పం కనిపిస్తుంది. సో సమయాన్ని ఎలా కేటాయించుకోవాలి, ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? సరే, ఒకటి ఏమిటంటే నేను సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు 28 ఏళ్ళ నుంచి ఉన్నా. 28 ఏళ్ళు, 28 years అవుతుంది. అందులో ఈ ఆధ్యాత్మికమైన ఛానల్ ఇవి మొదలుపెట్టింది 2017 నుంచి. అవి దాదాపు ఒక 8 ఏళ్ళు అయ్యి ఉంటుంది. ఓకే, ట్రస్ట్ మొదలుపెట్టింది ఏడాది నుంచి, మన ఏప్రిల్లో మొదలుపెట్టింది, ఇంకా ఏడాది కూడా అవ్వలే, ఒక 7-8 నెలలు అయి ఉంటుంది అంతే. సో ఇవి మూడు పడవలు అనుకుంటే కనుక నాకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఒక విషయం మాత్రం ఖచ్చితంగా తెలిసింది. ఏమిటంటే ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయగలిగితే ప్యారలల్గా 2 జాబులు చేయొచ్చు. ఓకే, ఖచ్చితం అది. అది ఒక సీక్రెట్ అనమాట. టైం మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకోవాలి. చూసుకుంటే కనుక వాళ్ళకున్న ఉద్యోగం కాకుండా అదే స్థాయిలో ఇంకొక పని కంఫర్టబుల్గా చక్కగా చేసుకోవచ్చు. కానీ దానికి కావాల్సింది ఏమిటి అంటే టైం ఎక్కడ వేస్ట్ చేయకూడదు. అంటే మీరు ఒకటి ఆలోచించుకోండి, ఏ పని చేస్తున్నా సరే ఈ పని తర్వాత మనకి గుర్తుంటుందా, లేకపోతే ఇప్పుడు టెంపరీగా ఏదో ఒక ఆనందం కోసం, నేత్రానందం అంటారు, అలా చేస్తున్నావా అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తుంటే ఇది మనకు ఒక 5 years పోయాక కూడా ఫలానా టైంలో కోటి దీపోత్సవానికి వెళ్ళినప్పుడు సుధీర్ టాక్స్ అనే ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చాము, ఇది గుర్తుండే పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూకి 1 గంట ముందు కూర్చుని ఊరికి ఇలా మొబైల్ స్వైప్ చేస్తున్నారు అనుకోండి,
ఏదో ఒక గంట సేపు వీడియోలు చూస్తారు అనుకుందాం, ఏవో వీడియోస్. ఒక 5 years పోయాక మిమ్మల్ని ఆ రోజు గంట ఏ వీడియోస్ చూసారని అడిగితే చెప్పగలరా? చెప్పలేము. అంటే అక్కడ మీ టైం వేస్ట్ అయింది. ఓకే. ఇది ఒక 5 ఏళ్ళు పోయాక ఏం చేస్తారని అడిగితే మీరు చెప్తారు. అంటే ఇది మీరు స్పెండ్ చేయాలి అనుకున్న టైము, అది ఊరికే స్పెండ్ చేసిన టైం అన్నమాట. అవి జీవితంలో తొలగించేసుకుంటే ఖచ్చితంగా ఇంకొక జాబ్ చేయొచ్చు, ఏ మనిషి అయినా సరే. రెండోది ఏమిటంటే ప్యాషన్. మనకి ప్యాషన్ ఉంటే కనుక ఎప్పుడు శ్రమని కానీ లేకపోతే అది పెయిన్ఫుల్గా ఉంది, అబ్బో చాలా హెక్టిక్గా ఉంది అని అసలు అనిపించదు. నాకు ఆ సాఫ్ట్వేర్ అనేది ప్యాషనే, దానికన్నా కూడా ఆధ్యాత్మికత అనేది ప్యాషన్. సో పొద్దునుంచి సాయంత్రం దాకా సాఫ్ట్వేర్లో పనిచేసిన ఎప్పుడైతే నేను ఇందులోకి మొదలు పెట్టానో రిలాక్స్ అయిపోతాను, మళ్ళీ నాకు పని అనిపించదు అసలు. అది వివేకానంద స్వామి ఒక మంచి మాట అన్నారు, ఏమిటంటే చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రిలాక్సేషన్. ఓకే. మనం ఎప్పుడు కూడా చూడండి, పని హెక్టిక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్లో చాలా హెక్టిక్గా ఉంది, రోజు రిలీజ్ ఉంది చేసుకున్నాం, చేసేసరికి రిలీజ్ అయ్యేసరికి రాత్రి 11 అయింది. మనం ఏమనుకుంటాం అంటే అయ్యో 11 వరకు కష్టపడిపోయాము, ఇప్పుడు టీవీ చూస్తే రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటాం. అవసరం లేదు, అక్కడ వర్క్ మార్చి మీకు ప్యాషన్ ఉన్న వర్క్లోకి వెళ్ళండి, వెంటనే రిలాక్స్ అయిపోతారు. ఇప్పుడు మంత్రసాధన చేస్తుంటాను నేను, నా భార్య. మాకు ఎప్పుడైనా చాలా ఏదో ఊరి నుంచి వచ్చి చాలా టైర్డ్గా ఉందనుకోండి, కూర్చొని కాసేపు మంత్రజపం చేస్తే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రిలాక్సేషన్. ఆ ఫార్ములా తెలుసుకున్నారంటే ఎవరైనా టైం మేనేజ్ చేసుకోవచ్చు. అంటే భక్తి అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది, కానీ ఆ భక్తి జాలాన్ని కంటిన్యూ చేయాలంటే సంకల్పం మిస్ అవుతుంటారు. మీరు ఆధ్యాత్మిక భావంలోనైనా జాబ్లో అయినా ఇంత స్టడీగా ఉండడానికి కారణం ఏంటి? అంటే మేజర్గా ఆధ్యాత్మికత గురించి కూడా. అది కూడా ప్యాషన్ అంతే. ఇప్పుడు భక్తి ఉంది, మీరు ఇందాక చెప్పింది, నేను అందులోనూ 2 రకాల వాళ్ళని చూశాను. ఒకళ్ళు ఏమిటంటే జపం కానీ పూజ కానీ మొదలు పెట్టారు అనుకోండి. ఇప్పుడు చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు, ఏదో ఫలానా కష్టం ఉందండి, దేనికి ఏం చేయమంటారు అని. ఉదాహరణకి ఆర్థికమైన సమస్య, అసలు అల్లాడిపోతున్నామండి, ఏం చేయాలి అంటే మేము వెంటనే అమ్మ ఒక పని చేయండి అమ్మ, కనకధార స్తోత్రం చదవండి, ప్రతిరోజును చదివితే భక్తితో చేయగలిగితే అమ్మవారి కారుణ్యం అనుగ్రహం కలిగితే ఎంతసేపు ఈ ఆర్థిక సమస్యలు తీరడం అని చెప్తా. వాళ్ళు వెంటనే అడిగే ప్రశ్న ఏమిటో తెలుసా? ఎప్పుడు వెంటనే ఎవడుతారు తెలుసా? ఎన్ని రోజులు చేయాల్సి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏమిటంటే వాళ్ళకి అది బర్డెన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని ఎన్ని రోజులు పెంచాలి, అలాగే లేకపోతే మా మ్యారేజ్ డే ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకోవాలి, మా పుట్టినరోజులు ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకోవాలి, ఎన్ని రోజులు సినిమాలకు వెళ్ళాలి, ఎన్ని రోజులు షాపింగ్కి వెళ్ళాలి, ఎవరైనా ప్రశ్న అడగరు అసలు. ఎందుకంటే అవన్నీ మనకి ప్రీతిపాత్రం. ఎప్పుడైనా పూజ చేయండి అనగానే నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని రోజులు చేయాలి అనేది అడుగుతారు. అప్పుడు నేను ఏం సమాధానం చెప్తానంటే, మీరు చేస్తున్నారు అని మీరు మర్చిపోయేంత వరకు చేయండి అని చెప్తాను. ఇప్పుడు రోజు మేము ఉదయం పూజ చేసుకుంటాను, ఉదయం లేవగానే ఫస్ట్ పూజలోనే కూర్చుంటే నాకు పూజ అనేది వేరే టాస్క్ చేస్తున్నట్టుగా అనిపించదు. మా పూజ మొత్తం అనుష్ఠానం మంత్రజపం ఇవన్నీ కలిపి ఒక 2 గంటల పైన పడుతుంది, కొన్నిసార్లు 2.5 గంటలు పడుతుంది. అది చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడు అది బర్డెన్ కింద అనిపించదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే అమ్మవారు ఉంటారు ఎదురుగుండా, ఆవిడ ముఖం చూడగానే మొట్టమొదట రాత్రి పడుకునేటప్పుడు నమస్కారం చేసుకుంటే, పొద్దున్న లేవగానే అమ్మ ఎలా ఉన్నావు అని ఆ ముఖం చూడగానే అసలు మనసు కరిగిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఏది చేస్తున్నా అలా ఆనందంతో చేయడమే. సో అది బర్డెన్ అనిపించదు. ఏదైనా మనం దాంతో కనెక్ట్ అయ్యి మనకు ఆ ప్యాషన్ ఉండి చేస్తే ఎప్పుడు బర్డెన్ అనిపించదు. అండ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, కానీ సోషల్ మీడియాలో కూడా వచ్చారు, ఎన్నో ప్రవచనాలు ఎన్నో మార్గాలు చాలా మందికి చెప్తున్నారు, ఎంతో మంది వింటున్నారు. ఈ సోషల్ మీడియాలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? సోషల్ మీడియా ఈ రోజు వాడేది ఎంతవరకు పాజిటివ్ ఉంది, ఎంతవరకు నెగిటివ్ అవుతుంది? మంచి ప్రశ్న, ఉపయోగపడేది. సరే, నేను ఎందుకు వద్దాం అనుకున్నాను అంటే చెప్తాను. నా జీవితంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు లలితా సహస్రనామం అలాగే అవి నేర్పించారు. అలాగే ఉపనయనం అయ్యాక ఇంకా సంధ్యావందనం చేసుకోవడం అది ఉండేది జీవితంలో. మిగతా జీవితం అంతా టిపికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్లా ఉండేది. అంటే పొద్దున్నే వెళ్తే ఏదో రిలీజ్లని రాత్రి వరకు కూర్చోవడం, రాత్రి అలసిపోయి ఇంటికి రావడం, వచ్చాక ఏదో భోజనం చేసి భార్య పిల్లలతో కాసేపు గడిపి పడుకోవడం, అలాంటి జీవితం ఉండేది. కానీ పొద్దున్నే లేచి ఏదో పూజ చేసుకునేవాడిని, అంతవరకు భగవంతుడికి దగ్గరే ఉండేవాడిని. అలాంటిది 2014లో మా నాన్నగారికి ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయింది. ఆయన రోడ్డు మీద నడిచి వెళ్తుంటే 2 కుర్రవాళ్ళు రేస్ వేసుకుంటూ వచ్చి ఆయన గుద్దేశారు. అంతా ఆయనకి 2 చేతులు 2 కాళ్ళు విరిగిపోయి ఇక్కడ కూడా పగిలిపోయింది అనమాట. అంతా ఇంకా పాపం 3.5 years పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయారు. అయిపోయి మంచం నుంచి అసలు లేవగలిగేవారు కాదు.
అలాంటప్పుడు ఆయన పక్కనే కూర్చునేవాళ్ళం. నేను కానీ తను కానీ కూర్చోకపోతే ఆయన ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేవారు, బెడ్ రిడన్ అయిపోయారు. అంతేలేండి, తోడులాగా అలా పాపం చాలాసార్లు ఇలా మా చేయి పట్టుకుని కూర్చునేవారు. అంటే తను ఏదో మాయ గారు అలా వస్తా, అలా కాదు మన చేయి పట్టుకోనేవారు. ఆయన ఒక రకంగా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేవారు, పాపం ఎవరో ఒకటి పక్కన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమైందంటే ఇంకా నెమ్మదిగా ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన వ్యక్తి, మీలోనే కనిపిస్తుంది. దాంతో ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పటం, అలాగే భాగవతం మొట్టమొదట టీచ్ చేయడం మొదలుపెట్టారు ఆయన. ఇంకా నాకు భాగవతం అంటే ప్రాణం అనమాట, ఎందుకంటే నాకు కవిత్వం అవి కొంచెం ఇష్టం. దాంతో ఇంకా పోతన గారు భాగవతం ఆయన చెప్తూ నేను నోట్సులు రాసుకోవడం, అలా 3.5 ఏళ్ల పాటు ఆయన దగ్గర నుంచి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఆయన ఎప్పుడు బెంగళూరులో ఉన్నా అంత మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో కేటీ అంటారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే ఎవరైనా ఒక ఎస్టాబ్లిష్ అయిన ఎంప్లాయీ వెళ్ళిపోతున్నారు అనుకోండి కంపెనీ వదిలేసి, ఆ 2 months కేటీ సెషన్స్ పెడతారు, పెట్టి ప్రతిరోజు కొన్ని గంటలు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయిస్తారు. మాకు అలాగా ఆయనతో దాదాపు 24 hours కేటీ సెషన్స్ జరిగాయి. ఆయన అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు మాకు చేసిన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అది. ఆ తర్వాత అవి నేను రాసిన నోట్స్ తెలియకుండా, అంటే ఒక్కొక్క నోట్స్ అయిపోతే ఆ లోపల పెట్టేసి ఇంకో నోట్స్ తెచ్చుకునేవాడిని. ఆయన అలా ఏదో తన్మయత్వంలో చెప్తూ మధ్య మధ్యలో నిద్రపోయేవారు. అలాగే అది రాసుకుంటున్నాయి, చివరికి ఇన్ని నోట్స్ తయారయ్యాయి. అయితే అప్పుడు ఆయన ఆఖరిలో 2017 జూలైలో బెంగళూరు నుంచి వెళ్తున్నారు అనమాట. మా అబ్బాయి ఉపనయనం ఏదో ఆంధ్రాలో ఉంటే దానికి ముందు వెళ్ళారు. ఆ వెళ్తున్నప్పుడు అడిగాను అనమాట, ఏమిటంటే నాన్నగారు ఇంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎప్పుడు ప్రిజర్వ్ చేయలేదు ఏమిటి దాన్ని అని. అంటే వారన్నారు, నాకు బహుశా ఈ యాక్సిడెంట్ చేయించింది అమ్మవారు, మన ఇద్దరం కూర్చుని ఇంత మాట్లాడుకోవడానికేమో. నీకు ఇన్నేళ్ల వయసులో మన ఇద్దరం ఎప్పుడు ఇంతసేపు గడపలేదు చూడు. ఎందుకంటే ఆయన కాలేజ్లో ప్రొఫెసర్, రీడర్ కింద పనిచేస్తారు. ఆయన పని ఆయనకు ఉండేది, నాకు నా చదువు ఉద్యోగం అవన్నీ నాకు ఉండేవి. ఇప్పుడు అమ్మవారు అందుకనే ఏర్పాటు చేస్తారేమో, నేనే ప్రిజర్వ్ చేయడం ఎందుకు, నువ్వు చెయ్యదు అన్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో పుస్తకాల కింద పబ్లిష్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించా ఫస్ట్. కానీ పుస్తకాలు అయితే ప్రాబ్లం ఏంటంటే ఒక జొనార్ వాళ్ళ వరకే వెళ్తుంది. అందులోనే ఈ కాలం తెలుగు చదవడం రాని వాళ్ళు చాలా మంది ఉంటారు, మాట్లాడతారు కానీ తెలుగు వాళ్ళు కాన్వెంట్ లో చదువుకోవడం వాళ్ళు చదవరు. అందుకని యువతరానికి వెళ్ళాలంటే అలా కాదు, సోషల్ మీడియా ద్వారా వెళ్ళాలి అనిపించింది. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాము. ఇంకా అక్కడి నుంచి నేను మొట్టమొదటి అనుకున్న ఆధ్యాత్మిక విషయాలు ఎవరు వింటారు. ఇప్పుడు దాదాపు మాకు కలిపి దాదాపు 3 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అన్ని కుటుంబాలు చక్కగా వింటున్నాయి. అంతా అప్పుడు అనిపించిన ఆ విద్య కూడా వింటారు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని. ఎగ్జాక్ట్లీ. కానీ జీవితంలో చాలా మందికి ఏదన్నా అనుకున్న దానికన్నా వేరే విధంగా జరిగినప్పుడు కొంచెం అసంతృప్తిగా ఫీల్ అవుతారు. బట్ నాన్నగారికి అలా జరిగిన దాన్ని కూడా మీ జీవితంలో జరిగిన మంచితో కవర్ చేయడం నాకు భలే అనిపించింది. అది వారి గొప్పతనం. వారు ఎప్పుడు కూడా అసలు యాక్సిడెంట్ జరిగింది అని బాధపడేవారు కదా, అమ్మవారు చేయించారు అనుకున్నారు. అది ఒకటి. రెండోది ఏమిటంటే మాకు కూడా లెసన్. ఒకటి ఏమిటంటే ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. రెండవది వారిని చూస్తే అసలు ఎంత స్థిరంగా ఉండేవారంటే, అసలు ఆ యాక్సిడెంట్ ఎవరైనా అయితే ప్రతిరోజు ఇంకా అయ్యో నాకు ఇలా జరిగింది అని మరి అసలు అనుకునేవారు కాదు. అమ్మవారు అంతేను అని చెప్పి అలా హాయిగా ఉండేవారు ప్రశాంతంగా. చూసి ఒడిదుడుకులు వస్తే లైఫ్ చూడండి ఎప్పుడు ఇలా ఉండదు, సైన్ కర్వ్ ఇలాగే ఉండాలంతే. ఇలా ఉంటే చివరికి ఈసీజీలో కూడా ఇలా ఉన్నా సరే అది పనికిరాదు, అంతే కదా. పైకి కిందకి ఉన్న జీవితం కూడా అంతే. అలా ఉన్నప్పుడు మనం పైకి వెళ్తే సంతోషించేస్తాం, కిందకి వస్తే బాధపడిపోతాం. అది లేకుండా బ్యాలెన్స్డ్గా మధ్యలో ఒక లైన్ లాగా ఎలా ఉండాలి అనేది ఆ 3.5 ఏళ్లలో వారిని చూసి ఒక కోచింగ్ అని చెప్పచ్చు. నాన్నగారి పేరు స్వామి, ఆయన పేరు నండూరి రాధాకృష్ణ గారని మహానుభావులు, చాలా స్థితప్రజ్ఞులు. అసలు వారి జీవితం అంతా సేవ, పూజ, ఈ కాలేజీ, ఆ మూడింటికి అంకితం చేస్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే చాలామంది సొసైటీలో ఏం చేసినా సక్సెస్ అవ్వాలనే ట్రై చేస్తుంటారు. సక్సెస్కి అర్థం ఏంటి? ఒక ఫెయిల్యూర్ వస్తే మనం ఎలా తీసుకోవాలి? సక్సెస్కి అర్థం ఏమిటి అంటే అది మామూలుగా 2 స్థాయిల్లో చూడండి. ఒకటి ఏమిటంటే భౌతికమైన స్థాయి, రెండోది ఆధ్యాత్మికమైన స్థాయి. నేను ఏమనుకుంటున్నానో అది చెప్పండి. భౌతికమైన స్థాయిలో నాకు సక్సెస్ అనేది ఏమనిపిస్తుంది అంటే, సామాన్యంగా సక్సెస్ అంటే ఒక కారు ఉంటే 2 కొనుక్కుందామా, ఒక బంగ్లా ఉంటే 2 విల్లాలు కొందామా, లేకపోతే ఆఫీస్లో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నామా, కొన్ని కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసామా. ఇవన్నీ నాకు సక్సెస్ అనిపించదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పుడప్పుడు కరిగిపోతాయి. సక్సెస్ అంటే ఒక హ్యూమన్ పర్సనాలిటీకి నాకు ఏమనిపిస్తుంది అంటే, మానవ జన్మకి ఎదురుగుండా వాడు మన వల్ల సంతోషపడగలిగాడా, ఎదురుగుండా వాడు మన కారణంగా సంతోషపడితే అది మనకి సక్సెస్ అనిపిస్తుంది. అలాగా ఒక 10 మందిని సంతోషపెట్టగలిగాం అనుకోండి జీవితకాలంలో మంచిది. 100 మందిని పెట్టగలిగాం అనుకోండి, 1000 మందిని, 1,00,000 మందిని పెట్టగలిగితే మన జన్మకి అంత సార్థకత. అది నిస్వార్థంగా చేయగలిగితే మరీ మంచిది. అలా ఎంతమందిని మనం సంతోషపెట్టామని నాకు ఇది చెప్తూ ఉంటే ఒకటి గుర్తొస్తుంది. చెప్పండి.
నాకు కొత్త సినిమాల్లో మీకు సాధారణంగా పాత సినిమాలు ఎక్కువ ఇష్టపడతాను. మొన్న మిరాజ్ సినిమా కూడా రివ్యూ చెప్పారు. కొత్త సినిమాలు చాలా తక్కువ చూడడం మా పిల్లలు ఎప్పుడు అడిగితే తప్ప. కానీ నాకు కొత్త వాటిలో అంటే ఆ తర్వాత తరంలో వచ్చిన వాటిల్లో నాకు బాగా ఇష్టమైన 2 సినిమాలు శంకరాభరణం ఒకటి, ఆ నలుగురు అని ఒక సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు మీరు వినే ఉంటారు, చూసాను ఆ నలుగురు అని. ఆ 2 సినిమాలు అసలు తర్వాత మోడర్న్ గా వచ్చిన సినిమాల్లో నాకు స్క్రీన్ ప్లే ప్రకారమైన ఏదైనా బెస్ట్ అనిపిస్తాయి. నాకు శంకరాభరణం ఒకటి, నేను శంకరాభరణం కొన్ని 100 సార్లు చూసుంటా. అయినా సరే నాకు ఇప్పటికీ శంకరాభరణం చూసిన ఎప్పుడు మొదటిసారి చూసినట్టే, అలాగే ఇప్పుడు చూసినా సరే అందులో కొత్త విషయం మళ్ళీ తెలుస్తూ ఉంటుంది. అది చిన్న సినిమాలు అలాగే మళ్ళీ నాకు నచ్చింది ఆ నలుగురు అనే సినిమా. చూడండి, ఆ సినిమాలో మొట్టమొదటంతా చూస్తే మీరు ఆయన ఆ కథానాయకుడు ఏదో చేస్తున్నాళ్లే అనిపిస్తుంది, కొన్నిసార్లు చాదస్తంగా అనిపిస్తుంది. ఆయన చనిపోయాక చూస్తే చూడండి, ఆ నలుగురు అన్నారు కానీ నలుగురు కాదు, 4,000 40,000 4 లక్షల మంది వెనకాల వస్తారు. అది మానవ జన్మకి సార్థకత. నాకు అది సక్సెస్ అనిపిస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత చూపించారు ఆ దృశ్యం, కానీ అది ఆయన సక్సెస్ఫుల్ లైఫ్ అని నాకు అనిపిస్తుంది. ఇది భౌతికంగా చూస్తే. ఇంకా ఆధ్యాత్మికంగా చూస్తే సక్సెస్ ఏమిటి అంటే, గుర్తుపెట్టుకోండి, మన అందరం కూడా ఈ జీవుడు ఎప్పుడో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఒక నిజస్థితి నుంచి విడిపడి కిందకొచ్చాం. ఆ నిజస్థితే పరమాత్మ స్థితి అనమాట. దాన్ని మనందరం అందులోంచి ఆరిజినేట్ అయ్యాం. ఆ తర్వాత రకరకాల జన్మలు ఎత్తుతూ ఒక గేమ్ లాగా ఇలా కిందకు వచ్చి ఇప్పుడు ఈ జన్మ ఎత్తాం. మళ్ళీ గేమ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు. దాన్నే మోక్షం అంటే. సో ఇప్పుడు ఆ మోక్ష స్థితిని పొందడానికి తేలికైన ఉపాధి మానవ జన్మ. ఇప్పుడు ఒక కుక్కకో ఒక పిల్లికో అలాంటి వాటికి మోక్షం రావాలి అంటే చాలా కష్టం. అలాగే దేవతలకు కూడా మోక్ష స్థితి రావడం కష్టం. వాళ్ళందరూ కూడా మానవ ఉపాధికి వచ్చి అక్కడి నుంచే మోక్షాన్ని సంపాదించుకోవాలి. ఇది ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది మోక్షానికి. సో ఒకసారి మానవ ఉపాధి వచ్చినప్పుడు మన మోక్షానికి ఎంత దగ్గరికి వెళ్ళగలుగుతున్నాము అనేది మన సక్సెస్. అంటే ఒక జీవితం అంతా లౌకికంగా ఉండిపోయి దాని తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ, నెక్స్ట్ జన్మ హ్యూమన్ జన్మ రాకుండా తిరియక్ జన్మలు ఎత్తామనుకోండి, ఏ జంతువు జన్మలో వెనక్కి వెళ్ళి, అది ఫెయిల్యూర్. అలాగే కాకుండా సాధనలో ముందుకు వెళ్తూ మోక్షం దగ్గరికి వెళుతూ వచ్చే జన్మ కూడా మళ్ళీ మానవ జన్మ ఎత్తి ఇంకా భగవంతుడికి దగ్గరే, అలా కొన్ని తొందరగా జన్మల్లో మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోగలిగితే మోక్ష స్థితిని పొంది, అది ఆధ్యాత్మికంగా జన్మకి సక్సెస్. దేహానికి ఒకటి, జన్మకు ఒకటి. అండ్ జన్మలు కూడా చాలా మంది అంటారు 12 జన్మలు ఉంటాయని, నిజమేనా? 12 కాదు, కోట్లు ఉంటాయి. ఒక కోట్లు. శంకరాచార్యుల వారు ఒక చోట చెప్తారు, జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం స్వాత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్తుతి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యేర్వినా లభ్యతే. అంటే ఇందాక నేను చెప్పిన మోక్షస్థితి రావాలంటే మనం మామూలుగా ప్రమోషన్లు, జనరల్ ప్రమోషన్స్ తీసుకుంటూ వెళ్తే 100 కోట్ల జన్మలు పడితే ఎప్పుడో అప్పుడు వస్తుంది అన్నారు. అన్ని జన్మలు ఉంటాయి మనకి. మనం పురుగుల కింద పొద్దున పుట్టి మధ్యాహ్నం చనిపోయే పురుగుల కింద ఎన్ని జన్మలు ఎత్తుంటాము, పుట్టగానే చనిపోయే జీవుల కింద అలాంటి వ్యక్తి ఎన్ని జన్మలు గడిపి ఉంటాము. ఇప్పటికి ఆ తర్వాత మానవ జన్మ దగ్గరికి వచ్చాం మనం. అసలు ఈ జనానికి సామాన్యంగా అర్థం కాదు, కానీ మానవ ఉపాధి దొరకడం అనేది అమ్మో ఎంత సుకృతం చేసుకుంటేనో తప్ప దొరకదు. అసలు అదృష్టం మనకి మానవ జన్మ వచ్చింది అంటే, ఎందుకంటే మోక్షానికి వెళ్ళగలిగే ఎంట్రీ పాయింట్ ఇది. అండ్ మీ దృష్టిలో పరిపూర్ణమైన జీవితం అంటే అర్థం ఏమిటి? ఒకవేళ అలాంటి ఒక జీవితం ఒక మనిషి బ్రతకాలంటే ఏ విధానాల్లో ఉంటే అది అంటే సక్సెస్, అంటే అది చేయగలుగుతారు? పరిపూర్ణమైన జీవితం అంటే అర్థం ఏమిటి అంటే తృప్తిగా ఉండగలిగే జీవితం. ఎప్పుడు కూడా పరిపూర్ణత అనే దానికి యాడ్ స్టిక్ ఏది అంటే తృప్తి. లేకపోతే ఎవరికి పరిపూర్ణత లేదు. చూడండి, ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంటే నేను హాయిగా ఇంట్లో నివసిస్తున్నా, పాపం అది లేకుండా బయట వర్షానికి తడిసిపోయేవాళ్ళు 3 మంది ఉంటారు, అంతే కదా. వర్షం వస్తే చెట్టు కింద పడుకునేవాళ్ళు. పాపం నాకు ఒక భగవంతుడు ఒక ఇల్లు ఇచ్చాడు, అది తృప్తి అనే యాడ్ స్టిక్ పెట్టుకు చూస్తాను అనుకోండి, ఆహా దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, అది లేని సోదరులు ఎంతమంది ఉన్నారు బయట, నాకు జీవితంలో ఎంత పెద్ద సక్సెస్ దొరికింది అనిపించవచ్చు. ఆ తృప్తి అనేది తీసేసి చూసాం అనుకోండి, ఫలానా వాడికి 5 ఇళ్ళు ఉన్నాయి, నాకు మాత్రం ఒకటే ఇల్లు ఉంది, 5 ఎలా సంపాదించాలి, ఇంకా జీవితం అంతా ర్యాట్ రేస్, దాని వెనకాల వెళ్తూ ఉంటే ఆశ. సో ఆశ, తృప్తి, ఈ రెండింటిని పక్కన పెట్టుకుంటే ఈ తృప్తి అనే దానికి అలైన్ చేయగలిగితే కనుక అప్పుడు జీవితం పరిపూర్ణంగా అనిపిస్తుంది. రెండోది ఏమిటంటే భగవంతుడి దయ, మనకి కావాల్సినవన్నీ సంపూర్ణంగా ఉండి, అంటే మనకి సరిపోయినంత సంపద, అలాగనే ఏదో కష్టపడి చేసుకునే ఒక ఉద్యోగం, అంతే కదా. ఊరికే ఇంట్లో కూర్చొని చేస్తే ఆ తృప్తి కలగదు, మనం కష్టపడి సంపాదించుకుంటే మనకు ఒక తృప్తి. అలాగనే పిల్లలు, అనుకూలవతి అయిన భార్య, అవన్నీ ఉన్నాయనుకోండి, అది సంతృప్తికరమైన జీవితం. దాంతోపాటు ఇంకా గొప్పది ఏమిటంటే ఆ భార్యకి భర్తకి మధ్య ఆనుకూల్యత ఉండి ఇద్దరు ఒకే ఆశయం కోసం పనిచేస్తున్నారు అనుకోండి, ఆ జీవితం ఇంకా ఎంత హాయిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య ఆధ్యాత్మికంగా చాలా ఇంక్లినేషన్ ఉన్న వ్యక్తి అనుకుందాం, భర్త లౌకికంగా ఉండి కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే ఏ థియేటర్లో రిలీజ్ అయితే అది వెళ్ళి చూసి వచ్చేద్దాం మొట్టమొదట అనుకునే వ్యక్తి, ఆయనకి అసలు ఈ ఆధ్యాత్మికత అనేది నచ్చదు అనుకోండి. వాళ్ళిద్దరు ఎంత కలిసి ఉన్నా ఎంత ప్రేమగా ఉన్నా సరే ఒక లోటు, ఒక వాక్యూమ్ ఉంటుంది జీవితంలో. ఇద్దరి ఆశయం ఒకటే అయితే కనుక ఆ వాక్యూమ్ ఉండదు. అది పూజ కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంతమంది ఇప్పుడు నారాయణమూర్తి గారు, సుధామూర్తి గారు ఉన్నారు ఇన్ఫోసిస్ వ్యవస్థ. చూడండి, వాళ్ళిద్దరూ ఒకే ఆశయం కోసం పనిచేస్తారు, చేస్తున్నారు కూడా ఇద్దరు కూడా. ఆవిడేమో ఎంటెక్, ఇండియాలోనే ఫస్ట్ ఎంటెక్ చేసిన ఉమెన్ ఆవిడ. అలాగే నారాయణమూర్తి గారు కూడా చాలా పెద్ద ఇంటెలెక్ట్ ఆయన. చూడండి, వారిద్దరూ కూడా ఒకే ఆశయం కోసం పనిచేస్తున్నారు. అది నాకు ఫుల్ఫిల్మెంట్ అనిపిస్తుంది. అలాగే వారిని కూడా చూడండి, ఇప్పుడు ఉదాహరణ చెప్పాను కాబట్టి చెప్తున్నా. తృప్తి ఇప్పుడు ఇన్ఫోసిస్ లో ఒక స్థాయి వరకు వచ్చాక ఇన్ఫోసిస్ చూస్తే ఎంతో స్టాక్స్ ని అందరికీ పనిచేశారు వారు, కొంచెం ఉంచుకుని. ఆ తర్వాత అక్కడి నుంచి వారు సంస్థను వేరే వాళ్ళకి అప్పచెప్పి ప్రశాంతంగా, ఆవిడేమో చారిటీ చేస్తారు. వాళ్ళు ఉన్న ఇల్లు ఒక 4 bedroom హౌస్ ఎంతో ఎక్కడో విన్నాను. హాయిగా తృప్తిగా ఉంటారు. అంత పెద్ద సంస్థకి వ్యవస్థాపకులు అయ్యండి. అది ఆ తృప్తితో వస్తుంది. అండ్ పునర్జన్మని మీరు నమ్ముతారా? పునర్జన్మ అసలు చెప్పాలి అంటే సనాతన ధర్మం అనేది బేస్ అయిన ఫౌండేషనే పునర్జన్మ. భగవద్గీత అంతా మొత్తం ఇంకొక జన్మ గురించి, ఈ జన్మ ఎలా గడపాలి, వచ్చే జన్మ ఏమిటి, మోక్షం ఏమిటి, అదంతా భగవద్గీత మాట్లాడేదంతా పునర్జన్మ గురించే. భగవద్గీత అనేది మన సనాతన ధర్మానికి బేస్ లాంటిది కదా. అందుకని పునర్జన్మ లేకపోతే అసలు సనాతన ధర్మం అనేదే లేదు. అది ఎవరైనా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాం అనేవాళ్ళు నమ్మి తీరాలి. కాకపోతే ఏమిటంటే ఈ కాలం కొంచెం ప్రతిదానికి కూడా సైంటిఫిక్ టెంపరమెంట్ అనేది ఒకటి జత అయింది. అది మంచిదే, ఎందుకంటే అది లేకపోతేనే ఇంకా అంధవిశ్వాసాల్లోకి వెళ్ళిపోతుంది జీవితం. కొన్నిసార్లు చూడండి, కొన్ని ఫేక్ మనుషుల్ని నమ్మడం, మోసపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అదేమిటంటే అది లేకపోవడమే. కానీ అది మరీ శృతి మించిపోకూడదు. అది కొంతకాలం వెళ్ళాక శృతి మించిపోయి, ఇప్పుడు ఏదో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చేశాడు అంటే, ఎక్కడ పరమాత్మ చేసినప్పుడు వీడియో రికార్డింగ్ ఉందా, నాకు ఎక్కడైనా కనిపించాడు, అయితే నేను శ్రీకృష్ణుడిని నమ్మను, ఆయన లేడు, అదేదో కథ. అది ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. అలా కాకుండా సైంటిఫిక్ టెంపర్మెంట్ ప్రకారం ఆలోచిస్తే పునర్జన్మ అనేది నిజమా అబద్ధమా అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే కారణం మన సైన్స్ ఇప్పటిదాకా కూడా ఈ జన్మలో ఎంతవరకు, అలాగే మృత్యు వరకు, దాని తర్వాత ఏమిటి లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది ఇప్పుడిప్పుడే కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అది పారాసైకాలజీ లాంటి బ్రాంచెస్ వచ్చి సైన్స్లో వచ్చాక వాళ్ళు సైంటిఫిక్గా దాన్ని కొంచెం, అలాగే ఆత్మలు అంటే ఏమిటి, అతీంద్రియ శక్తులు అంటే ఏమిటి, ఇప్పుడు సైన్స్ కూడా నెమ్మదిగా పరిశోధన చేస్తుంది. అది ఇంకా నాకు తెలిసి కొన్ని శతాబ్దాలు పట్టచ్చు. ఓకే, అది ఇప్పటికీ సైన్స్ ఇంకా మరణం అంటే ఏమిటి, మళ్ళీ జన్మెత్తడం అంటే ఏమిటి, జీవుడు ఎందుకు ఇలా వస్తాడు. కొన్నిసార్లు చూడండి, భార్యాభర్త ఇద్దరు బాగానే ఉన్నా సరే అంతకీ గర్భం రాదు, ఒక జీవుడు రాడు వాళ్ళ గర్భంలోకి. అది ఎందుకు రాడు అంటే ఫిజికల్గా టెస్టులు చేసి మీకు అంతా బాగానే ఉంది అంటారు. ఎందుకు రాడు అనేది రీజనింగ్ చెప్పలేరు. అది పూర్వజన్మలు, పునర్జన్మలు వాటిలన్నిటికీ లింక్ అయ్యి ఉంది. ఓకే, అంతవరకు సైన్స్ ఇంకా ఎదగలే. ఇంకా అంతవరకు కూడా అక్కర్లేదు. ఒక మాట చెప్తా, చెప్పండి. చూడండి, మనలో హృదయం ఉంది, హార్ట్, ఓకే, బ్రెయిన్ ఉంది. ఇవి రెండు సైన్స్కి తెలుసు. రెండింటిని ప్రూవ్ చేస్తే లోపలికి వెళ్ళండి. మనస్సు అనేది తెలుసా సైన్స్కి? దాన్ని డిఫైన్ చేయలేదు. ఎందుకంటే మనస్సు అనేది మీరు లోపలికి వెళ్ళినా, లేకపోతే మొత్తం ఫుల్ ప్యాకేజ్ తీసి హాస్పిటల్కి వెళ్ళి, కార్పొరేట్ హాస్పిటల్కి టెస్ట్ చేయించుకున్నా సరే హార్ట్ని టెస్ట్ చేస్తుంది, బ్రెయిన్ని చేస్తుంది తప్ప మనస్సును టెస్ట్ చేయలేదు. కానీ మనస్సు బాగాలేదు ఈరోజు అంటారా మీరు? చాలా మంది అంటే సైన్స్ నిరూపించలేనివి చాలా ఉన్నాయి ప్రకృతిలోను, వాటిని సైన్స్ తెలుసుకుంటుంది భవిష్యత్తులో. అలాంటిది పూర్వజన్మ, పునర్జన్మ ఇలాంటిది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక పాప, ఒక 4 ఏళ్ల పాప, బాలమురళీ కృష్ణ గారు, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు వారు జీవించున్నప్పుడు ఒకసారి ఒక చోట ఒక 4 ఏళ్ల పాపను తీసుకొస్తే ఆ పాప ఏమిటంటే మామూలుగా అలా కూర్చుని ఏదో ఆడుకుంటుంది. 4 ఏళ్ల పిల్లలకి ఏం తెలుస్తుంది? అక్కడ ఏదైనా మైక్లో ఒక రాగాన్ని ఆరోహణ అవరోహణ చెప్తున్నారు అనుకోండి, లేకపోతే ఆలాపన చేసి చూపించారు అనుకోండి, వెంటనే ఈ పాప అక్కడ రాగం ఏంటో చెప్పేస్తుంది. దాని పేరు అనమాట, రాగం పేరు. లేకపోతే ఎవరైనా చిన్న హమ్ చేస్తారు అనుకోండి, అదేం రాగమో చెప్పేస్తుంది. వారే ఆశ్చర్యపోయారు ఆ కాలంలో బాలమురళి గారు. 4 ఏళ్ల పాపకి కోచింగ్ ఇచ్చి అలాగే ఏ రాగాన్నైనా చెప్పేటట్టు చేయడం సాధ్యమా? ఆ పాపకి 4 ఏళ్ల కన్నా కూడా తక్కువ. ఇంకా మెచ్యూరిటీ అర్థమయ్యే అసలు ఏమి రాదు కదా, ఎంత కోచింగ్ ఇచ్చిన ప్రెషర్ తప్ప పాప ఆ వయసులో రాదు, ఇంకా పెద్ద అవ్వాలి. ఎలా వచ్చింది ఆ పాపకి చెప్పలేము.
అంటే పూర్వజన్మకి సంబంధించింది. దాన్ని కాళిదాస్ మహాకవి ప్రిపేదిరే ప్రాప్తవ జన్మ విద్య అంటారు ఈ కుమార సంభవంలో. అంటే పూర్వజన్మకి సంబంధించిన కనెక్ట్ ఆ అమ్మాయికి ఉంది, మనందరికీ ఉంటుంది అది. కానీ అది సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది, అది సామాన్యంగా ఓపెన్ అవ్వదు, ఎప్పుడో ఓపెన్ అవుతుంది అనమాట. ఆ పాపకి ఆ సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అందువల్ల ఆ పూర్వజన్మకి సంబంధించిన నాలెడ్జ్ అంతా అమ్మాయికి జన్మలో ఓపెన్ అయ్యి దాని ద్వారా తెలుసుకోగలుగుతుంది. మనకి అంతగా ఓపెన్ అవ్వదు. కానీ అప్పుడప్పుడు చూస్తే మీరు కొన్నిసార్లు మిమ్మల్ని ఉదాహరణకి ఎవరో ఇంకో 10 years బ్యాక్ ఒక ప్లేస్కి తీసుకువెళ్ళారు అనుకో, ఇక్కడ ఈ కంట్రీ కూడా కాదు, వేరే ప్లేస్కి వెళ్ళగానే ఇక్కడికి ఎంతకు ముందు నేను ఎక్కడో వచ్చిన మీకు అప్పుడప్పుడు హైదరాబాద్ లోనే అనిపించిందా? అంటే అదే పూర్వజన్మకి సంబంధించిన ఒక కనెక్ట్ అన్నమాట. కానీ ప్రకృతి ఏం చేస్తుందంటే వెంటనే దానిపైన మరపు అనే బ్లాంకెట్ వేసేస్తుంది. ఎందుకంటే పూర్వజన్మ సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అయ్యి ఉంటే మనిషి ఎవడు బతకలేడు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. అది ఎక్కడ మధ్యప్రదేశ్లోనో గుజరాత్లోనో ఎక్కడో జరిగింది. ఒక 7 ఏళ్ల అమ్మాయికి హఠాత్తుగా దాని పూర్వజన్మ గుర్తొచ్చింది. వచ్చి ఇంట్లో ఇంకా మాట్లాడడం మొదలుపెట్టింది. నాది ఈ ఊరు కాదు, నేను ఫలానా ఊళ్ళో ఉండేదాన్ని ఆ పూర్వజన్మలో, నాకు వీళ్ళ పిల్లలు, మా భర్త పేరు ఇది, నా పిల్లల పేర్లు ఇది, మా ఇల్లు అక్కడ ఉండేదని అన్నీ చెప్పడం మొదలు పెడితే వీళ్ళు ఎక్కడో ఏదో చూసో టీవీలోనో ఏదో న్యూస్లో మొదలు పెట్టింది అనుకున్నారు, ఎవరో చెప్పారు. అమ్మాయి ఇంకా పదే అక్కడికి వెళ్ళిపోతా అంటుంటే ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ అవన్నీ చేయించారు. ఇంకా అవ్వకపోయేసరికి ఆ డాక్టర్ కూడా ఏం సజెస్ట్ చేశారంటే, ఒకసారి అమ్మాయి చెప్తున్న ప్లేస్కి తీసుకువెళ్ళండి ఊరికేను, కనీసం సాటిస్ఫై అయ్యి మామూలుగా వస్తుంది, వాళ్ళు ఎవరు నిజం అనుకోలే. చివరికి ఆ ఊరికి తీసుకువెళ్ళగానే ఆ అమ్మాయి పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ సొంత ఏమిటో వాళ్ళ ఇల్లు ఏంటో అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక మా అబ్బాయి పేరు ఇది అని చెప్పి, అప్పటికి వాళ్ళు కొంచెం పెద్ద అయిపోయారు, అతన్ని గుర్తుపట్టడం, మా భర్త పేరు ఇది, ఇప్పుడు ఆయన లేరు, అలాగని ఇంట్లో అన్ని గుర్తుపట్టి పక్కింటి వాళ్ళని గుర్తుపట్టి అన్నీ చెప్పేసింది అమ్మాయి. ఇది పూర్వజన్మ పునర్జన్మ అని నిరూపించిన వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్. ఇలాంటివి చాలా జరిగాయి భారతదేశంలో. అవన్నీ కూడా ఒక ఆయన రీసెర్చ్ చేసి అడ్రస్సులతో సహా అన్నీ ప్రిజర్వ్ చేసి ఉంచిన పుస్తకం కూడా ఒకటి ఉంది, ఆయన ఇంగ్లీష్లో రాశారు. సో ఇది ఒక ప్రూఫ్ కదా. సో ఇలాంటివి చూస్తే అప్పుడప్పుడు నిజం అనిపిస్తాయి, కానీ అంత తేలిగ్గా మన లాజిక్ అందదు. కాకపోతే సాఫ్ట్వేర్ జీవులం కాబట్టి ఒక మాట చెప్తాను, చెప్పండి. డేటా అనాలిసిస్ అని ఉంది సాఫ్ట్వేర్, దాని ప్రకారం ట్రై చేస్తే మీకు కంచి పరమాచార్య తెలుసు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహానుభావులు, నడిచే దేవుడు అంటారు. వారి దగ్గరికి ఒకసారి ఒక అతను వచ్చాడు. అతను యుఎస్లో పనిచేస్తున్నాడు అనమాట. వచ్చి, స్వామి నాకు అసలు పూర్వజన్మ పునర్జన్మ అనేవి ఉన్నాయా, అది నాకు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి, నేను సాటిస్ఫై అయ్యేలాగా దాన్ని నిరూపించాలి అని అడిగాడు. నిరూపించాలంటే మహాత్ములు వారైతే ఆ సబ్ కాన్షియస్ మైండ్ని ఓపెన్ చేయగలరు, ఎక్కడికైనా వెళ్ళి వేరే భౌమికలోకి తెచ్చుకోగలరు. ఇతనికి ఎలా నిరూపిస్తారు? దాంతో అతను 2-3 సార్లు అదే అడిగేసరికి ఇతను పట్టుదలగా ఉన్నాడు. సరే ఓ పని చేద్దాం అనుకుని స్వామివారు అన్నారు, నాయన నేను కొంచెం హడావుడిగా ఉన్నాను, నాకు చేయాల్సిన పని ఒకటి ఉంది, నా పని నువ్వు చేసి పెడతావా, అప్పుడు ఆ సమయాన్ని నీకు వెచ్చిస్తాను నేను. తప్పకుండా చేస్తాను స్వామి, నాకు మ్యాన్ పవర్ కూడా ఉంది వెనకాల, ఏం కావాలి అన్నాడు. అసలు ఏం లేదు నాయన, చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నిటికీ వెళ్ళి ఇందులో ఆఖరి 15 రోజుల్లో ఎవరెవరు పుట్టారు, ఆ పుట్టిన వాళ్ళ ఉపాధి ఏమిటి, అంటే ఏ రకమైన ఇళ్లలో పుట్టారు, వాళ్ళ తల్లిదండ్రుల స్టేటస్ ఏమిటి, వీళ్ళ ఆరోగ్యం ఏమిటి, వాళ్ళు ఎలా ఉన్నారు, అవంతా డేటా తీసుకురా, నాకు వేరే పనికి ఉపయోగించుకోవాలి, ఆ సమయం నేను ఎలాగూ నువ్వు నాకు చేసి పెడుతున్నావు కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. సరే స్వామి, చాలా తేలిగ్గా చేయగలను, నాకు మొత్తం అంతా కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి ఒక 1 వారం రోజులు పోయాక వచ్చి ఒక పట్టిక పట్టుకొచ్చి స్వామి పట్టుకొచ్చాను, ఇప్పుడు నా సందేహానికి సమాధానం చెప్పండి అంటే, ఆయన నీ సమాధానం పట్టికలోనే ఉంది అన్నాడు. అంటే ఏమిటి అన్నాడు. అంటే ఇప్పుడు చదువు ఎవరెవరు ఎలా పుట్టారు అంటే, స్వామి వీళ్ళు ఇక్కడ 5 మంది పుట్టారు, వీళ్ళు చాలా ధనవంతుల ఇంట్లో పుట్టారు, ఇంకొక ఈ 15 మంది పాపం కటిక పేదరికం వాళ్ళలో పుట్టారు, ఇంకా వీళ్ళు ఇలా పుట్టారు, కొంతమంది పిల్లలకి పాపం చేతులు కాళ్ళు సరిగ్గా లేవు, కొంతమందికి కళ్ళు లేవు, ఇంకొంతమంది అంతా బాగానే పుట్టారు, వీళ్ళు ఆరోగ్యంగా పుట్టారు, వీళ్ళు తెల్లగా పుట్టారు, వీళ్ళు నల్లగా పుట్టారు, వీళ్ళ అమ్మాయిలు వీళ్ళ అబ్బాయిలు, అలా మొత్తం డేటా అంతా పట్టుకొస్తే అప్పుడు స్వామివారు అన్నారు, ఈ పుట్టుక ఇవన్నీ కూడా దేనివల్ల జరుగుతున్నాయి అని. వెంటనే అతను, నేను దేవుణ్ణి నమ్మను, ప్రకృతి వల్ల జరుగుతున్నాయి అన్నారు. ఈ దేవుణ్ణి నమ్మని వాళ్ళందరూ కూడా ప్రకృతి అంటారు. అవును. కానీ ఏమిటంటే మీరు చూస్తే ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం తీయండి, మొట్టమొదటి నామం ప్రకృతి నమః అంటే, అమ్మ నువ్వు ప్రకృతి స్వరూపానివి అని. ఆ ప్రకృతికే భగవంతుడని పిలవచ్చు ఒక ఆస్తికుడు అయితే, లేకపోతే వీళ్ళు ప్రకృతి అని పిలుచుకోవచ్చు. దాంతో నేను ప్రకృతిని నమ్ముతాను. సరే అయితే ప్రకృతి ఒకళ్ళని తీసుకొచ్చి ఒక ధనవంతుల ఇంట్లో పుట్టించింది, ఇంకొకళ్ళని పేదవాళ్ళ ఇంట్లో పుట్టించింది. ఎందుకు ప్రకృతి ఆ తారతమ్యం చూపించింది? ప్రకృతిలో ఆ ఫామ్లో కరెక్ట్గా ఉండాలి కదా అంటే అతనికి అర్థం కాలే. అవును అన్నాడు. ఇంకొకళ్ళకి ఏదో అవకరంతో పుట్టించింది, ఒకళ్ళు మామూలుగా పుట్టించింది, ఎందుకు చేసింది ప్రకృతి అది అని అప్పుడు చెప్పారు. వాళ్ళ పూర్వజన్మ కర్మ అనేది ఉంటుంది, అది మనకి కనిపించదు, ప్రకృతికి తెలుసు, అవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి ప్రకృతిలోను, దానికి అనుగుణంగా వీళ్ళు పుట్టారు, అలా నువ్వు అనలైజ్ చేసుకుంటూ వెళ్ళి డేటా నువ్వు సమాధాన పడతావు అని.
సో ఈ కాలం వాళ్ళైనా ఈ ప్రశ్న అడిగితే లాంగ్ ఆన్సర్ ఫర్ యువర్ షార్ట్ క్వశ్చన్ అనమాట. ఇది దానికి సమాధానం. అలా అనలైజ్ చేసుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న జన్మలన్నీ చేసుకుంటే మనకే అర్థం. అండ్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రతి ఒక్క పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది. అంటే ప్రతి పుట్టుకలో ఒక బంధం కనిపిస్తుంది. అసలు ఈ బంధాలు అంటే ఏంటి, బంధాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ బంధాలు కూడా కొన్ని పూర్వజన్మ నుంచి వచ్చే ఉంటాయి. మనకి రుణాలు ఉంటాయి కదా, ఆ రుణాన్ని భగవంతుడు ప్రకృతి తీసుకొచ్చి ఎక్కడో ఒక లింక్ చేస్తుంది మనకి ఈ జన్మలో కూడా. అలాంటివి కొన్ని ఉంటాయి, కొన్ని ఈ జన్మలో ఏర్పరచుకునే బంధాలు. ఇప్పుడు చూడండి, ఒక ట్రైన్ ఎక్కామనుకోండి, ఈ జన్మలన్నీ కూడా ట్రైన్లు స్టేషన్ లాంటివే. ఇప్పుడు ఒక ట్రైన్ ఎక్కుతూ ఉంటే ఎక్కే ముందు మనకి తెలుసున్న వాళ్ళు కొంతమంది కనిపిస్తారు రైల్వే స్టేషన్లో. అలాగే మన కుటుంబం కూడా ట్రైన్లో ఉంటుంది. ఆ తర్వాత కొత్త వాళ్ళు కొంతమంది పరిచయమే అడ్రస్లు తీసుకుంటారు. వాళ్ళు అందులో కొంతమంది ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల పాటు మనతో స్నేహంలో ఉండొచ్చు. కొంతమంది అక్కడ టెంపరీగా దిగిపోయాక అంతే అయిపోయింది. ఇవన్నీ ఇప్పుడు ఒక స్టేషన్లో ఎక్కారు, పక్క స్టేషన్లో దిగిపోతున్నారు. వీటిని జన్మలతో పోల్చుకుంటే మీరు అలాంటి గమనం ఈ జన్మలన్నీ కూడా. కొన్ని బంధాలు పూర్వజన్మ నుంచి వచ్చినవి ఉంటాయి, కొన్ని బంధాలు ఈ జన్మలో మనం ఏర్పరచుకుని ఉంటాయి. అలా కొన్ని ఏమో మళ్ళీ వచ్చే జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలాగే వెళ్తుంటాయి జన్మలు. ప్రతి ఒక్క జీవుడు అంటే అబ్బాయి పుట్టని అమ్మాయి పుట్టని వాళ్ళకంటూ తల్లిదండ్రులు ఉంటారు. సో అమ్మ నాన్న, సో నాన్న గురించి చాలా మంది రకరకాలుగా చెప్తారు. బట్ అమ్మ అంటే అర్థం ఏంటంటే మనం పూజించే దేవతను కూడా అమ్మ అని మనసారా పిలుస్తుంటాం. సో అమ్మ అనే అంటే ఆ పదానికి అర్థం ఏంటి, దాన్ని ఎలా మీరు చెప్తారు? అమ్మ అనేది నాకు తెలిసి టాప్ మోస్ట్ వర్డ్. కారణం ఏమిటి అంటే అమ్మవారికి సహస్రనామాలు చెప్పారంటే 1000 నేమ్స్. ఇప్పుడు 1000 నేమ్స్ చెప్తే అందులో ఫస్ట్ పేరు ఎప్పుడు ఏం చెప్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్ చెప్తారు, అమ్మవారు అని చెప్పాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడికి 1000 పేర్లు చెప్పండి అంటే మొట్టమొదటి ఎవరైనా శ్రీకృష్ణుడు అనే పేరే చెప్తారు, అది మోస్ట్ ఫేమస్. అమ్మవారికి లలితా సహస్రనామంలో 1000 నామాలు చెప్తూ మొట్టమొదటి పేరు ఏం చెప్పారు తెలుసా? శ్రీమాత, అమ్మ. ఫస్ట్ పేరు అమ్మ అనే చెప్పారంటే అమ్మతనం అనేది అమ్మ అనే పేరు, ఇంకా అది అన్కండిషనల్ లవ్ అనమాట. అమ్మ అనే పేరుకి డెఫినేషన్ చెప్పాలి అంటే అన్కండిషనల్ లవ్, అదే అర్థం, అంతే. దానికి ఇంకా నిర్వచించలేము. మనకి ప్రకృతిలో ఎవరి బంధమైన స్నేహితులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, కొన్ని బంధాలకు వెనకాల ఒక స్వార్థం ఉండొచ్చు. పాపం ఏ స్వార్థం లేకుండా ఉండేది తల్లి మాత్రమే. చూడండి, అసలు ఆలోచిస్తే ఉదాహరణకి ఒక స్త్రీ గర్భంతో ఉంది అనుకుందాం. ఆ మొట్టమొదట గర్భంలో ఎవరో పడ్డారు అని తెలిసినప్పటి నుంచి అప్పటిదాకా ఆ అమ్మాయి ఏదో కాలేజీ అమ్మాయి అనుకుందాం. అప్పుడు పెళ్లి చేస్తారు తల్లిదండ్రులు. చేసినా కూడా ఏదో కాలేజీ మైండ్ సెట్టే ఉంటుంది, చిన్నతనం ఉండి ఏదో సరదాగా ఏదో సినిమా చూద్దామా లేకపోతే గంతులేద్దామా అలా ఉన్నది. కడుపుతో ఉన్నాను తల్లిని అని తెలియగానే మీరు ఏ అమ్మాయినైనా గమనించండి, ఆ వ్యక్తిత్వం మారిపోతుంది. అమ్మతనం వచ్చేస్తుంది, ప్రకృతి తీసుకొచ్చి అది ఇన్స్టాల్ చేసేస్తుంది లోపల. ఆ అమ్మతనం వచ్చేసి ఇంకా లోపల అది పెరుగుతూ ఉంటే ఒక రకమైన డిగ్నిటీ, అమ్మలాంటి అప్పటిదాకా ఆడపిల్లలా ఉన్నది సడన్గా అమ్మ కింద ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, ప్రకృతి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఆ తర్వాత చూడండి అసలు నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. ఇప్పుడు ఒక బ్యాగ్ ఇచ్చి నాకు మోయమన్నారు అనుకోండి, కాసేపు పోయాక మోసి ఒక 4 కిలోమీటర్లు నడిస్తే ఆ తర్వాత నువ్వు పట్టుకుంటావు బ్యాగు అని అడుగుతావు, అంతే కదా పక్కన ఉన్న వాళ్ళని. అలాంటిది అమ్మ 9 మాసాలు మోస్తుంది, 9 నెలలు మోసినప్పుడు ఇప్పుడు నేను ఇందాక మోస్తున్న బ్యాగ్లో ఎవరో తీసుకొచ్చి ఇంకో 2 వాటర్ బాటిల్స్ పెట్టారు అనుకోండి, బాబోయ్ ఇంకా బరువు పెరిగిపోయింది అనుకుంటాం. ఇక్కడ పెరుగుతూ ఉంటే సంతోషిస్తుంది. ఏ అమ్మనైనా చూడండి, లోపల ఉన్న బిడ్డ బరువు పెరుగుతూ ఉంటే సంతోషిస్తుంది. ఎవ్వరూ చేయలేరు ఆ పని. ఇప్పుడు పుట్టిన బిడ్డ చివరికి ఏదో 2.5 కేజీలు ఉంటే ఆ తల్లి ఆహా నా బిడ్డ ఎంత హెల్దీగా పుట్టాడు అనుకుంటుంది. ఏదో కేజింపావే పుడితే అయ్యో పాపం పీలగా పుట్టాడని ఆ బిడ్డ అనుకుంటుంది. అలాగా ఒక 2.5 కేజీలు రాయిని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసేసి నువ్వు 9 నెలల పాటు నడువు అని ఎవరినైనా మగవాడిని అడగండి, నడవలేడు అసలు, ఇంపాసిబుల్. ఆ తల్లి అది చూసి పొంగిపోతుంటుంది. ఇంకా అంతకన్నా తల్లి ప్రేమ గురించి ఏం చెప్పగలం? ఇది నేను ఇప్పుడు చెప్పింది హ్యూమన్ బీయింగ్స్ గురించి. మీరు చూడండి ప్రకృతి ఎంత అద్భుతమో. ఒక పిల్లినో కుక్కనో ఒక పావురాన్నో తీసుకోండి, అవి కూడా గర్భంతో ఉంటే వాటిల్లోనూ అమ్మతనం కనిపించేస్తుంది. ఇప్పుడు ఒక పిల్లి ఉంది, ఆ పిల్లి ఎలకని పట్టుకుంది అనుకోండి, ఇలా పట్టుకుంటుంది ఎలకని. ఇదే దాని పిల్ల ఉంది చిన్నది, దాన్ని పట్టుకోవాలనుకోండి ఇంకో రకంగా పట్టుకుంటుంది, దాన్ని గుచ్చుకోకండి. ఎలకనైతే గుచ్చుకునేలా పట్టుకుంటుంది. ఎవరు నేర్పారు? దాన్ని కోచింగ్ సెంటర్ పెట్టి నీ పిల్లనైతే నువ్వు నెప్పెట్టకుండా పట్టుకోవాలి, ఎలకనైతే నువ్వు పళ్ళతో పట్టుకోవాలి. ఎవరు నేర్పారు? ఆ ప్రకృతిలో ఉన్న అమ్మతనం అనేది ఒకటి ఉంది. అదే లలితా సహస్రనామంలో శ్రీమాత అన్నారు. అమ్మవారు ఎవరైనా తల్లి కాబోతోంది అంటే ఆ శ్రీమాత అనే దాన్ని తీసుకొచ్చే ప్రకృతి ఇన్స్టాల్ చేసేస్తుంది అంతే. ఇంకా అమ్మ ఇంకా అంతకన్నా డిఫైన్ చేయలేదు అమ్మ గురించి. అందుకే శంకరాచార్యుల వారు అంటారు, కుపుత్రో జాయేత క్వచితపి కుమాత అనభవతి అని. అంటే ఎప్పుడైనా చెడ్డ పిల్లవాడు పుడతాడేమో కానీ చెడ్డ తల్లి అనేది ఉండదు. అది అమ్మకి ఇచ్చింది నిర్వచనం. ఈ సమయంలో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, చెప్పండి. మీ అమ్మగారి గురించి ఏం మాటలు చెప్తారు?
నాకు నిజం చెప్పనా, మీకు ఇందాక నుంచి ఇదంతా చెప్తూ ఉంటే మాకు ఇప్పుడు సాఫ్ట్వేర్లో అంటారనమాట, పైకి ఒక థ్రెడ్ నడుస్తూ ఉంటే మేము మల్టీ థ్రెడింగ్ అవి చేస్తాం కదా, వెనకాల డీమన్ థ్రెడ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అలాగే మీకు ఈ పై థ్రెడ్లో నేను ఇదంతా చెప్తుంటే డీమన్ థ్రెడ్లో నాకు మా అమ్మగారే గుర్తొస్తున్నారు. ఆవిడ కూడా ఎంత అన్కండిషనల్ లవ్ ఉండేదంటే, నేను నా భార్య అనుభవించాం అసలు అన్కండిషనల్ లవ్ అనమాట, నా మీద భార్య మీద. అప్పటికి మా అమ్మాయి ఉండేది, మా అబ్బాయి పుట్టిన ఒక 6-7 నెలలకు అనుకుంటా, 6 నెలలకు అందుకు మా అమ్మగారు కాలం చేశారు. మా అబ్బాయి ఇప్పుడు చాలా చిన్న పిల్లవాడు, వాడికి నానమ్మ తెలియదు, కానీ మా అమ్మాయి అయితే నానమ్మ వాత్సల్యాన్ని బాగా అనుభవించింది. మా అమ్మాయికి దాదాపు 5.5-6 ఏళ్ల వరకు ఎంతో ఎఫెక్షన్, వాళ్ళ తాతగారు అన్న నానమ్మ అన్నాను. అలాగే మాకు కూడాను అసలు అయ్యి బాబోయ్ ఆవిడ అల్లాడిపోయేవారు. ఎంత ఇదనిపించేది అంటే, మేము ఒక పని మాత్రం చేసేవాళ్ళం, ఇక్కడ బెంగళూరులో వర్క్ చేస్తున్నా సరే వాళ్ళు భీమవరంలో ఉండేవారు, దాదాపు ఒక 800 to 1000 కిలోమీటర్స్ నాకు తెలిసి. అయినా సరే మేమిద్దరం ఒకటి పెట్టుకున్నాం, అమ్మా నాన్నలు ఉన్నంత కాలం ఇంకెక్కడికి ఈ ట్రిప్స్కి ఈ వెకేషన్కి వెళ్ళొద్దు, వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్దాము, అది మేము ఇద్దరం పెట్టుకున్నాం. పాప తను కూడా అలాగే సపోర్ట్ చేసేది. దాంతో సంవత్సరానికి ఒక 5-6 సార్లు వెళ్ళేవాళ్ళం. సెలవులు అంటూ అంటే వీకెండ్తో కలిపి 3-4 డేస్ సెలవు వస్తే ఖచ్చితంగా ఇంకో రోజు సెలవు పెట్టి భీమవరం వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఆ వెళ్ళేటప్పుడు అమ్మ వస్తున్నామమ్మా అని చెప్తే, మాకు శేషాద్రి ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉండేది, డైరెక్ట్ కనెక్ట్, మా ఇంటి దగ్గర నుంచి అక్కడ దిగచ్చు అనమాట. పాపం ఆవిడ ఆ సైరన్ వినిపించేది రైలుకు. అప్పుడు కూడా నిజం అండి, నమ్మలేరు, 2 కళ్ళు గుమ్మానికి అతికించేశారు అంటే ఎలాగో పాప అలాగే ఉండేది అంతే. మాటిమాటికి అంటే ఆటో చప్పుడైతే వచ్చేస్తున్నారేమో వాళ్ళు, ఇంకా వచ్చేస్తున్నారు, ఇంకా రాలేదేంటి శేషాద్రి ఎక్స్ప్రెస్ రాలేదా అని ఇంకా రాగానే ఆవిడ పొంగిపోయేది. అసలు ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము, అలా కనిపిస్తుంది, పొంగిపోయేది అసలు. ఆ కళ్ళు పాపం గుమ్మానికి అలా అతికించేసుకుని ఉండేది అంతే. అలాగనే సుశీలకి ఇష్టమైనవి ఏమిటి, తనకి ఇష్టమైనవన్నీ కొన్ని ఉండేవి. చూడండి నేను చెప్తుంటే తన నీళ్ళు వచ్చేస్తున్నాయి. వాళ్ళిద్దరికి కూడా అత్తగారు కోడలకి అలాంటి బంధం ఉండేది, అందుకే తనకి ఏడుపు వచ్చేస్తుంది. తనకి ఇష్టమైనవి ఏమిటి అవన్నీ పదార్థాలు, నాకు ఇష్టమైనవి, మా పాపకి ఇష్టమైనవి, పాప అన్నీ అలా జమ చేసి పెట్టేది. ఆఖరిలో ఏదో 3 రోజులు ఉంటే ఒక 2.5 రోజులు అసలు ఆవిడకి ఒళ్ళు తెలిసేది కాదు. ఆ ఆఖరి రోజు నుంచి డల్ అయిపోయేది, అసలు మాట్లాడేవారు కాదు. ఏమిటమ్మా అంటే, మీరు ఇంక వెళ్ళిపోతారు కదరా రేపు సాయంత్రం, ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతారు కదరా, ఇంకా మాటికి ఈరోజు వెళ్ళిపోతారు కదా. ఆఖరిలో ఏం చేసేది, అమ్మ నువ్వు లోపల ఉండి, ఇంక చివరిలో తనకు కొంచెం ఆరోగ్యం పాడైంది మా అమ్మగారికి, అమ్మ నువ్వు లోపల ఉండంటే పర్లేదురా అని చెప్పి ఆటో ఎక్కేది ఆకొచ్చేది. ఇంకా ఆఖరిలో అయితే మా నాన్నగారితో ఏమంటే నన్ను రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళండి అని వచ్చేవారు. ఎందుకమ్మా అంటే, ఏమో నాన్న మళ్ళీసారి మీరు వచ్చేసరికి నేను జీవించి ఉంటానో లేదో, అందుకని మిమ్మల్ని ఆఖరిసారి చూసుకోవాలి, ఈ ఆఖరి చూపు కూడా మీకు గుర్తుండాలి అనేది. నిజంగానే అలాగే అయింది. దురదృష్టం ఏమిటంటే, ఒకసారి మా అమ్మగారు బెంగళూరు వస్తున్నారు నవరాత్రుల్లో. మా అమ్మగారు మా నాన్నగారు చాలా బాగా చేసేవారు. ఇంకా మేము దాదాపు మా వివాహం అయిన దగ్గర నుంచి సుశీల్ అక్కడికే వెళ్ళి ఉండేది. నేను వచ్చి నవరాత్రులు 10 రోజులు వాళ్ళకి సహాయం చేస్తూ చేయించేవాళ్ళం. ఇంకా ఆఖరిలో ఆవిడకి పూర్తిగా ఓపిక తగ్గిపోయి బెడ్ రిటర్న్ అయిపోయి, అప్పుడు అమ్మ నువ్వు ఇంకా అక్కడ భీమవరంలో చేతి కష్టపడతావు, బెంగళూరులో చేతికి రా నువ్వు, మేమంతా నీకు అచ్చం అలాగే చేస్తామని చెప్తే సరే అని వచ్చారు. వస్తూ నవరాత్రుల కోసం వస్తున్నారనమాట. నవరాత్రుల ముందు రోజు ఇదే శేషాద్రి ఎక్స్ప్రెస్ వస్తూ అక్కడ ఒక బంగారపేట అనే స్టేషన్ వస్తుంది, అక్కడికి వచ్చి అక్కడ ఫోన్ చేశారు. చేసి ఒరే కన్నా, ఇంకా కన్నా అని పిలిచేవారు చక్కగా, ఒరే ఇంకా వచ్చేస్తున్నాను రా 1 గంటలోను అన్నారు. సరేనమ్మా నేను కూడా బయలుదేరిపోయాను, రైల్వే స్టేషన్కి వచ్చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక స్టేషన్ ఏదో ఉంది, అక్కడికి వచ్చాక కూడా ఒరే పాపకి వేరుశనక్కాయలు తీసుకున్నాను రా అని కూడా ఫోన్ చేసి చెప్పారు. చెప్పి సరే నేను రైల్వే ప్లాట్ఫామ్ మీద నించున్నా, సరిగ్గా వైట్ ఫీల్డ్ అనే చోటుకు వచ్చేసరికి మా నాన్నగారు ఫోన్ చేసి ఒరే అమ్మ వెళ్ళిపోయింది రా అన్నారు. అంటే ఏమిటండి మీరు మాట్లాడేది అన్నారు. అంటే అమ్మ ఇంక లేదురా అన్న. అదేమిటండి వస్తుంది కదా మీతో ఇందాక లేదురా ప్రాణం పోయింది అన్నారు. ఆయన అది చెప్పినది నేను డైజెస్ట్ చేసుకునే సమయానికి ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఆ తర్వాత వెళ్ళి చూస్తే లోపల ఇంకా దేహం అంతే. అది ఇంకా ఎంత బాధాకరమైన సంఘటన అంటే ఇప్పటికి కూడా తలుచుకుంటే మా ఇద్దరికి బాధ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి మేము ఇంట్లో అంటే సంస్కారం అంతా అంత్యేష్టి సంస్కారం మళ్ళీ భీమవరంలోనే చెయ్యాలి అని అక్కడ తెలుసున్న సర్కిల్ అంతా ఉన్నారు కదా. కానీ అప్పుడు అమ్మ అంతవరకు వచ్చింది కదా అని ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో ఒక 5-6 గంటలు పెట్టుకుని ఆ దసరాకి చేసిన అరేంజ్మెంట్స్ అవన్నీ ఆవిడ చూస్తుంది కదా, ఎక్కడున్నా సరే జీవుడు దేహం వెళ్ళిపోయినా ఆ సంస్కారం జరిగేదాకా చుట్టుపక్కలే ఉంటాడు. అందుకని తీసుకొచ్చి అంతా చూపించి అమ్మకి ఒక 5-6 గంటలు ఇంట్లో పెట్టుకుని అప్పుడు అంబులెన్స్లో మళ్ళీ భీమవరం తీసుకుపోయారు. సారీ టు ఆస్క్, అమ్మగారి పేరు నండూరి సుభద్ర గారండి. ఎక్కడున్నా ఆనందంగా ఉంటారు. ఆవిడికి విపరీతమైన భక్తి, ఆవిడికి భగవంతుడి మీద కూడా అన్కండిషనల్ లవ్ అలాంటిది. అమ్మో అసలు మనం ఒక రకమైన కన్నప్ప లాంటి భక్తి అనమాట.
అంటే ఆవిడ భక్తికి లాజిక్ ఉండేది కాదు. అంతే భగవంతుడు ఆవిడ ఆ రకమైన భక్తితో చాలా మంచి జన్మ. ఆవిడ ఆఖరిలో కూడా వెళ్ళిపోయే ముందు ట్రైన్లో మా నాన్నగారు చెప్పారు 3 సార్లు భగవన్నామం స్మరించి ఆ తర్వాత పడిపోయారు. ఆఖరి ఇలా పైకి లేచారట, నిద్రపోతున్నారు అనుకున్నారట, పైకి లేచి నాకు ఏదో అయిపోతుంది అని చెప్పారట. ఏమవుతుంది అంటే ఈ లోపల ఆవిడే 3 సార్లు భగవన్నామం స్మరించి పడిపోయారు. ఏం లేదు, ఈ రోజు అమ్మని తలుచుకుందాం ఈ రకంగా ప్లాట్ఫామ్ మీద. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే తల్లిదండ్రులు వారి పిల్లలు ఆ ప్రేమానురాగాలు అనేటివి చాలా ప్రాముఖ్యమైనటివి. ఆ బంధానికి ఒక వాల్యూ ఉంటుంది, అది భారతీయతలోనే ఉంది. ఎగ్జాక్ట్లీ, మన దేశం మట్టిలోనే అది ఉంది. కానీ ఈరోజు చాలా మంది పేరెంట్స్కి పిల్లలకి కమ్యూనికేషన్స్ తగ్గిపోతున్నాయి. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులు కూడా అంతగా చూస్తున్నారు, కొంతమంది వింటున్నారు, వినట్లేదు. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇవన్నీ ఎంత అంటే దారి తప్పితే ఎటువంటి ఇబ్బందులు మనం ఫ్యూచర్లో చూస్తాం. ఇప్పుడు ఫ్యూచర్ అక్కర్లే, మీరే చూస్తే కొన్ని దశాబ్దాల క్రితం డైవర్స్ అనే పదాన్ని మొట్టమొదట ఒక గవర్నమెంట్ తీసుకొచ్చింది భారతదేశంలో. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి విడాకుల విస్త్రాకుల్లాగా ఇదేమిటి అని. అంటే ఏమిటి భార్యాభర్తలు విడిపోతారా అనే కాన్సెప్ట్ దానికి ముందు అసలు ఎవరికి తెలియదు భారతదేశం. ఎందుకంటే వివాహం అన్నా భార్యాభర్తల బంధం అన్నా దానికి డెఫినేషన్ ఇచ్చింది ఈ దేశం. అలాంటిది వాళ్ళు తీసుకొస్తే ఆశ్చర్యపోయిన వాళ్ళు ఇప్పుడు గమనిస్తే మీరు ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో. అలాగే ఇప్పుడు కూడా వివాహం చేసుకునేటప్పుడు వీళ్ళకైనా వాళ్ళకైనా సరే ఆ డైవర్స్ అనే ఆప్షన్ ఉంది కదా అన్నట్టుగా చేసుకుంటున్నారు. చూసారే కాలం అంత దారుణంగా తయారైపోయింది. దానికి ఒక కారణం ఏమిటంటే నాకు అనిపిస్తుంది, అది నా అభిప్రాయం ఏమిటో చెప్తా. ముఖ్యంగా డైవర్స్ అనే వాటిల్లో ఒక 95% ఈగో వల్లే వస్తుంది, అహంకారం. 95% ఈగో వల్ల. అయితే వీళ్ళిద్దరికీ అంత స్ట్రాంగ్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీస్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళల్లో ఒకళ్ళకి అంత ఈగోయిస్టిక్ పర్సనాలిటీ ఉన్నా పాపం రెండో వాళ్ళు భరించలేక కొన్నిసార్లు బాబాయ్ ఇంకా భరించలేమని బయటకు వచ్చేసి ఉండొచ్చు. కొన్నిసార్లు ఇద్దరికీ ఉంటుంది అలాగా. 95% కేసెస్ అలాంటివే. ఇంకొక 5% చూస్తే అది ఈ కాలం మరీ ఎక్కువైపోయింది. పెళ్లికి ముందు వీళ్ళకి వేరెవరితోనో ప్రేమో బంధమో సంబంధమో ఏదో ఒకటి ఉంటే పెద్దవాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి ఇంకొకళ్ళకి ఇచ్చి పెళ్లి, ఇది పురుషులైనా కావచ్చు స్త్రీలైనా కావచ్చు, ఇచ్చి పెళ్లి చేస్తే ఏదో ఒక రకంగా వీళ్ళని వదిలించేసుకుని మళ్ళీ అక్కడికి వెనక్కి వెళ్ళిపోదాము అనే దాంతో విడాకులు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదొక 5% వేసుకోవచ్చు. ఈ కాలం అయితే అలాగే చంపేస్తున్నారు కూడా. ఈ మధ్య మీరు సంఘటనలు చూస్తున్నారు. ఆ 5% ఈ 95% నాకేమనిపిస్తుందంటే మూల కారణం చెప్తాను. ఈ కాలం మరీ లేట్గా పెళ్లి చేసుకుంటున్నారు. చూడండి, మీరు ఉద్యోగం గతంలో జాబ్ వచ్చింది అంటే పెళ్లి చేసేవారు. ఇంకా మన ముందు కాలంలో అయితే ఇంకా చిన్నప్పుడే చేసేవారు. 18 ఏళ్ళు. మా అమ్మగారికి 10th క్లాస్ లో చూసారు కదా. ఆ తర్వాత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చాక 18, 21 అని పెట్టింది అమ్మాయికి అబ్బాయికి. ఆ తర్వాత 18, 21 వరకు వెయిట్ చేసి పెళ్లి చేసేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ఇద్దరికి వివాహం అయినప్పుడు సుశీలకి 21 ఏళ్ళు అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. మా చిన్నతనంలో అయిపోయింది. అలా అయితే ఏమవుతుందంటే ఇంకా పూర్వకాలంలో ఇంకా చిన్నప్పుడు చేసేవారు. ఇంకా ఎందుకో తెలుసా, అప్పటికి ఈగో అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. ఇప్పుడు ఒక 7 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడు పక్కింటి వాడితో ఇంకో 7 ఏళ్ల పిల్లవాడితో దెబ్బలాడితే పక్క రోజు సాయంత్రం మళ్ళీ ఆటలకు వచ్చేసరికి ఒరే రారా అని చెప్పి వీళ్ళిద్దరు గోళీలు ఆడేసుకుంటారు, అంతేనా? అలా కాకుండా ఒక 37 ఏళ్ల ఆవిడ పక్కింటి ఆవిడతో దెబ్బలాడింది అనుకోండి, వాళ్ళు ఒక జీవితకాలం కలవరు మళ్ళీ. ఏమిటి డిఫరెన్స్? ఇక్కడికి వచ్చేసరికి ఈగో ఎస్టాబ్లిష్ అయ్యింది. అక్కడ ఈగో లేదు అసలు. అంటే అది గుర్తుపెట్టుకోవాలి, దెబ్బలాడాలి అని లేదు. అలాగే చిన్నప్పుడు అంటే ఇప్పుడు బాల్య వివాహం అనేది నిషిద్ధం. నేను పూర్వకాలంలో ఎందుకు అలా చేసేవారు అంటే ఈగో అనేది ఎస్టాబ్లిష్ అయ్యేలోపు, అలాగే కామం అనే యాంగిల్ వచ్చేలోపు ఇంకొకళ్ళతో బంధం ఏర్పడిపోతుంది. అందుకే ఇంకొకళ్ళతో ఈ ప్రేమ ఇలాంటివి ఉండేవి కదా. వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే భార్యకి భర్త, భర్తకి భార్య, ఇంకొకళ్ళ వైపు చూడడం అనేది భార్యాభర్తలకు అసలు ఉండేది కదా కాలంలో. అది చిన్నతనంలో. అలాగే ఈగో ఉండేది కదా, దెబ్బలాడుకున్న పక్క రోజు పొద్దునే ఫ్రెండ్స్లా మరీ కలిసిపోయేవారు. ఆ తర్వాత 18, 21కి వివాహం అయ్యాక కూడా ఈగోస్ తక్కువ ఉంటాయి. 30, 28 వచ్చేసరికి ఎస్టాబ్లిష్ అయిపోతాయి. నేను, నా ఉద్యోగం, నా సంపాదన, నా వ్యక్తిత్వం, పక్కవాడు నాకు పడి ఉండాలి, లేకపోతే ఈ అమ్మాయి నాకు పడి ఉండాలి, ఇలా ఇద్దరిలోనూ ఈగో. దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి. అలాగే వయస్సు కూడా అంత పెరిగే వరకు పెళ్లి చేయకపోతే కామం అనేది ప్రకృతి సహజం, దాంతో అది పక్కదారులు పడుతుంది. ఆ పక్కదారులు పట్టాక ఇది ఇందాక నేను చెప్పినట్టు హత్యలు చేయడాలు వాటిలన్నిటికీ దారితీస్తుంది. అది నాకు అనిపిస్తుంది ఎస్టాబ్లిష్ అయ్యేదాకా, పోనీ ఏదో ఉద్యోగాలు వచ్చే వరకు చూసి అప్పుడు చక్కగా చేసేస్తే మంచిదేమో, దానివల్ల కొంచెం మినిమైజ్ అయ్యే అవకాశం ఉంది అనిపిస్తుంది. అలాగే రెండోది, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఇచ్చే కోచింగ్ కూడా చూడండి. ఈ కాలం ఎలా అంటారంటే పెళ్ళి అవుతుంది అనుకోండి, అమ్మా నువ్వు అత్త మామ నీ దగ్గర ఉండరు, దూరంగా ఉంటారట. అమ్మ నీ జీవితం సుఖం, నీకు ఆడపడుచులేట, ఆహా నీ జీవితం సుఖం. అవతల ఒకే అబ్బాయిటమ్మా ఇంకా సుఖం,
ఇలాగ అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళు ఇద్దరు చెప్పేలా. అలా పేరెంట్స్ కోచ్ చేస్తూ ఉండడం వల్ల కూడా సైకలాజికల్గా నెగిటివిటీ వస్తుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మనందరం కలిసి బతకాలి అన్నాం, అలాగే వాళ్ళ అత్తని మామని చూసుకోవడం వాళ్ళు, అది మొట్టమొదట తల్లిదండ్రులు చూపించారనుకోండి ఇంట్లోనూ, అది పిల్లలు చూసి ఓహో ఇలా చూసుకోవాలన్నమాట. తల్లిదండ్రులు తద్దినాలు పెట్టారనుకోండి ఇంట్లోనూ, అది పిల్లలు, ఇప్పుడు మేము ఇద్దరం తద్దినాలు పెడుతూ ఉంటాం సంవత్సరానికి, తద్దినాలు మహాలయ పక్షాలు అవన్నీ పెడితే అది మా పిల్లలు చూసి వాళ్ళు ఏం అనరు, అసలు ఏం మాట్లాడరు, కానీ ఓహో ఇలా చేస్తున్నారు అనమాట అని రిజిస్టర్ చేసుకుంటారు. మేము ఎందుకు పెడుతున్నాం, మా నాన్నగారు పెట్టేవారు. మా నాన్నగారు ఆఖరి స్టేజ్ వరకు పాప బెడ్ రిడన్ అయిపోయినప్పుడు కూడా మా చేత ఇంట్లో పెట్టించేవారు, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి. అంటే ఆయన మంచం మీద కూర్చునేవారు, మా చేత పెట్టించేవారు. అలాగా తల్లిదండ్రులు నేర్పిస్తే ఆ రకమైన కలిసి ఉండే గుణం వస్తుంది. అది ఈ కాలం తల్లిదండ్రుల్లోనూ మృగ్యం అయిపోతాం. చూసే సీరియల్స్ అలాగే ఉంటున్నాయి. ఏ సీరియల్ చూడండి అత్తా కోళ్ళు కొట్టేసుకుని కళ్ళు ఇంతంత పెట్టుకుని అలాంటి సీరియల్సే ఉంటుంది, వాటి ప్రభావం ఉంటుంది. బట్ అంటే మీరు చెప్పినట్లు చూస్తే మన పురాణాలు, వేదాలు, వీటన్నిటిలో కూడా ఒక జీవుడు ఎలా బ్రతకాలి, ఎలా వెళ్ళిపోతారు, వీటి గురించి ఎక్కువ చెప్పారు. ఎక్కడ కూడా సంపద గురించి, డబ్బు గురించి మెన్షన్ చేయలేదు. కానీ ఈరోజు మన సొసైటీలో డబ్బు ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా అనే స్టేజ్లో పడేస్తుంది. సో డబ్బుని ఒక మనిషి ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, పురాణాల్లో చెప్పలేదంటే చాలా చోట్ల చెప్పారు డబ్బు గురించి, చాలా చోట్ల. కానీ డబ్బు ఎక్కడ చెప్పినా దాని పక్కనే దానం అనేది దాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కదా, ఈ చతుర్విధ పురుషార్థాలు తెలుసుంది కదా. ధర్మం ఫస్ట్, తర్వాత అర్థం, అర్థం అంటే డబ్బు, తర్వాత కామం. కామం అంటే సామాన్యంగా భౌతికమైన సుఖం అనుకుంటారు, అదొక మీనింగ్. కానీ కామానికి ఇంకా చాలా కోరిక ఏదైనా కామనే. ఓకే, తర్వాత మోక్షం. ఎంత విచిత్రంగా అమర్చారో చూడండి. వీటి పక్కన 2 పోలీసులు ఉన్నారు. అర్థం కామం, అర్థానికి డబ్బుకి పక్కనే ధర్మం అనేవాడు పోలీసు. ఓకే, కామానికి పక్కనే మోక్షం అనేది పోలీసు. 2 పోలీసులను పెట్టి మధ్యలో 2 దొంగలను పెట్టారు మన పెద్దవాళ్ళు. మీరు పురాణాల్లో ఎక్కడ చూడండి డబ్బు కథ ఉంటే చివరిలో ఎక్కడో దానానికి లింక్ ఉంటుంది. ఇప్పుడు కార్తీక మాసం జరుగుతోంది, కార్తీక పురాణంలో కథలన్నీ ఉన్నాయి. ఆ కథలు ఏవైనా తీసి చూడండి, అందులో ఇతనికి పూర్వజన్మలో బాగా డబ్బు ఉంది, కానీ ఆ ధనాన్ని జనానికి ఉపయోగించకుండా స్వార్థానికి వాడుకుని ఈ జన్మలో కుక్క కింద పుట్టాడు. ఇలా ఉంటాయి కథలు. లేకపోతే పూర్వజన్మలో చాలా మంచి కుటుంబంలో పుట్టి కామానికి లోనైపోయి తర్వాత పతనం అయిపోయాడు ఈ జన్మలో. ఏ కథ తీసి చూడండి డబ్బుకి కామానికి, అర్థానికి కామానికి లింక్ ఉంటుంది. ఎందుకంటే పక్కన 2 పోలీసులు ఆ జన్మలో యాక్టివ్గా పనిచేయలే, అందుకని జీవితం అలా అయిపోయింది. సో పురాణాల్లో చాలా చోట్ల డబ్బు ఉంది, కానీ డబ్బుకి పక్కనే దానం అనే లింక్ ఉంది. డబ్బు ఎప్పుడు కూడా ఏమిటంటే ఒక మహాత్ముడు చెప్పారు, అంటే ధనాన్ని చెప్పుతో పోల్చాను అని అనుకోకండి, ఈ 2 పోలిక పెట్టకూడదు. కానీ వారు ఎందుకు చెప్పారో చెప్తున్నా, చాలా గొప్ప మహనీయుడు వారు. చెప్పండి. ఆయన ఏం చెప్పారంటే డబ్బు ఎప్పుడు కూడా చెప్పు అంత ఉండాలి అన్నారు. చెప్పు చూడండి, చిన్నదైతే నడవలేము, పెద్దదైనా నడవలేం, అలా సరిపోయినంత ఉంటేనే నడవగలం. అంటే లక్ష్మీదేవిని చెప్పుతో పోలుస్తున్నాను అని తీసుకో, ఇందులో ఒక రకమైన కంపారిజన్ తీసుకోవాలి. అంటే వాడు ఎవడో గొడ్డులా పనిచేస్తున్నాడు రా అంటే, ఓహో అయితే వాడికి 1 తోక ఉంది 2 కొమ్ములు ఉన్నాయా అనుకోకూడదు. గొడ్డులా పనిచేస్తున్నాడు అంటే కష్టపడి పనిచేస్తున్నాడు అని అర్థం. అలాగా మహాత్ముడు చెప్పింది ఏమిటంటే అంతే ఉండాలి ధనం ఎప్పుడూను అన్నారు. ఆ ఎక్సెసివ్ అమౌంట్ ఏది ఉంటుందో దాన్ని దానం చేస్తూ ఉంటే, ఈ దానం అనేది వచ్చే జన్మకి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. అలా కాకుండా ఈ జన్మలో కూర్చుని తిన్నాడు అనుకోండి, వచ్చే జన్మలో తినే ఇంట్లో పుట్టాడు, వచ్చే జన్మలో పేదరికాన్ని అనుభవిస్తాడు. వచ్చే జన్మలో అలా కాకుండా సంపదను అనుభవించాలి అంటే ఈ జన్మలో దానం చేయాలి, చేస్తే ఇది వచ్చే జన్మకి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. అప్పుడు ఆ సంపదను అనుభవించడానికి కుదురుతుంది. అది ప్రతి పురాణ కథలోనూ అలాగే చెప్తారు. ఓకే. అండ్ లైక్ ఇప్పుడు కార్తీక మాసం అన్నారు కదా, మీరు బంధాలు అంటే ఒక మనిషిని వాల్యూ చూసి దగ్గర అవ్వాలి కానీ డబ్బును చూసి కాదని చెప్పారు కదా. మన పురాణాల్లో చూసినా మనము పరమశివుడు, పార్వతీదేవి, ఆయన ఏం లేని వాళ్ళలాగా అనిపిస్తారు, కానీ ఆయనను పెళ్లి చేసుకున్నారు. సో వీళ్ళిద్దరు బంధం నుంచి మేము ఏం నేర్చుకోవాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కొంతమంది అంటూ ఉంటాను నా దగ్గరికి వచ్చి, నేను బంధానికి తప్ప డబ్బుకి ప్రాముఖ్యత ఇవ్వను. అది కూడా పొరపాటే అనకూడదు. అది అంటే లక్ష్మీదేవి మీద అహంకారం చూపించినట్టు. ఎందుకంటే ధనం లేకపోతే ఎవరం బతకగలం? పొద్దున్న లేస్తే తిండి లేదనుకోండి ఎవరు బతకగలం? లక్ష్మీదేవి ఉండి తీరాలి. అది నేను బంధానికే వాల్యూ ఇస్తాను, డబ్బుకి వాల్యూ ఇవ్వను అనేది పైకి ఎవరైనా అంటున్నది బూటకపు మాట అని అర్థం. ఆ మనిషి బంధానికి వాల్యూ ఇస్తానంటే, సరే నీ దగ్గర ఉన్న డబ్బు అంతా నీ బంధువులకి ఇచ్చేసి నువ్వు చెట్టు కిందకి వెళ్ళి కూర్చో అంటే కూర్చుంటాడా? కూర్చోడు కదా. సో ఎవరైనా అలా అంటున్నారు అంటే అది బూటకపు మాట. ఖచ్చితంగా ధనానికి వాల్యూ ఉంది జీవితంలో, బంధానికి విలువ, రెండిటికి వాల్యూ ఉంది లైఫ్లో. అంతేగాని ఒకటి వదిలేసి ఒకటి ఉండడం అనేది ఉండదు, రెండిటికి ఉండాలి. కాకపోతే బంధాలని ఇది డామినేట్ చేయకూడదు, బంధాన్ని ఇది డామినేట్ చేయకూడదు.
ఇప్పుడు చూడండి చాలా చోట్ల ఏదో ఒక ఆస్తి పంపకంలో ఇంత తేడా వచ్చింది అని చెప్పి సిబ్లింగ్స్ మధ్యలోనే గొడవలు వచ్చి అవతల వాళ్ళని ఎలాగ లాగేద్దాం కిందకి అని చూసేవాళ్ళు, లేకపోతే అవతల వాళ్ళని చంపేద్దామని చూసేవాళ్ళు. అక్కడ ఏమిటంటే ధనం అనేది బంధం అనే దాన్ని డామినేట్ చేస్తుంది. అలా డామినేట్ చేయకుండా రెండు సమానంగా ఉంటే తప్పేమీ లేదు. అండ్ ప్రతి ఒక్క మనిషిని కూడా చూస్తుంటాము, బాగున్నావా అంటే బాగున్నాను అంటాడు, కానీ మనస్ఫూర్తిగా ఆలోచిస్తే ఎన్నో జరుగుతుంటాయి మనసు లోపల. సో ఈ సఫరింగ్ అనేది ప్రతి మనిషి లోపల జరుగుతుంది. సఫరింగ్ అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, దాని నుంచి ఎట్లా బయటపడవచ్చు? మంచి ప్రశ్న అడిగారు, ఇది చాలా ఉపయోగపడే ప్రశ్న. అసలు ఇప్పుడు సఫరింగ్ అనేది రెండు స్థాయిల్లో చూసుకోండి. ఒకటి ఏమిటంటే భౌతికమైన స్థాయి, రెండవది మానసికమైన స్థాయి. మనిషికి ఎప్పుడున్నా ఈ రెండు రకాల సఫరింగ్సే ఉంటాయి. ఫిజికల్గా సఫరింగ్ ఉంటుంది, లేకపోతే మానసికమైన మెంటల్ ఫిజికల్ అంతే. ఇప్పుడు ఫిజికల్ సఫరింగ్ చూస్తే కనుక అందులోనూ మళ్ళీ 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి ఏమిటంటే మనం కొని తెచ్చుకునే రోగాలు, అవన్నీ మనం చెయ్యకూడని పనులు కొన్ని చేయడం వల్ల వచ్చేవి. ఉదాహరణకి ఒక మనిషి ప్రతిరోజు యోగా చేసి, ప్రతిరోజు తగినంత వ్యాయామం చేసి, ఎంత తినాలో అంతే తింటూ, ఏమి తినాలో అదే తింటూ, సామాన్యంగా ఇది లాగేస్తుంది బాగా, ఇదే డిక్టేట్ చేస్తుంది మన జీవితాన్ని. కానీ డిక్టేట్ చేస్తుంటే ఓ 6 రోజుల పాటు నోరు మూసి కూర్చో, 7వ రోజు నీకు కావాల్సినవన్నీ ఇస్తా, మళ్ళీ వారంలో 6 రోజులు నువ్వు నోరు మూసి కూర్చో, నేను చెప్పింది విను, 7వ రోజు నువ్వు చెప్పింది వింటా. అలా వాడు కంట్రోల్లో పెట్టుకుని, అంటే సుఖాన్ని అనుభవిస్తున్నాడు కానీ బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంటున్నాడు. అలా ఉండగలిగితే మనిషి ఫిజికల్వి ఒక 50% తగ్గుతాయి. కానీ ఇంకొక 50% ఏమిటంటే మనకి శాస్త్రంలో చెప్తారు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. పూర్వజన్మలో చేసిన పెద్ద పాపాలు ఏవైనా ఉంటే కనుక అవి ఈ జన్మలో బ్యాగేజ్ కింద పెద్ద పెద్ద వ్యాధుల కింద వచ్చి అనుభవింపజేస్తాయి అని శాస్త్రంలో చెప్పింది. అలాంటివి సామాన్యంగా వదులుచుకోవడం కష్టం. వాటిల్లో కొంతవరకు ఇందాక నేను చెప్పిన లాంటివి ఎవరైనా తెచ్చుకుంటే, వాళ్ళు ఏదో యాన్యువల్ హెల్త్ చెకప్కి వెళ్ళారు అనుకోండి, డాక్టర్ చూసి నీకు ఇలా ఉంది ఏమిటి, నీకు ఎక్కడో ఏదో అబ్నార్మాలిటీ ఉంది, ఈ సంవత్సరం అంతా సరిగ్గా ఉండు అంటే సరిగ్గా చేసుకుంటే పోతుంది, కొన్ని మందులు వేసుకుంటే పోతాయి. అలా కాకుండా పూర్వజన్మ కర్మ బలీయంగా ఉన్నవి ఎన్ని మందులు వాడినా, ఎంత గొప్ప డాక్టర్లైనా సరే తగ్గించలేరు వాటిని. అందుకే కదా కొన్నిసార్లు డాక్టర్స్ ఎంతో ప్రయత్నించి ఈ కేసులో మేమేం చేయలేకపోతున్నామండి అంటారు. అలాంటివి ఆ కర్మ కరిగించుకోవడానికి ఒక మార్గం ఏమిటి అంటే సేవ చేయడం. పూజ చేస్తే కూడా కొన్ని రకాల పూజలకి మంత్రాలకి కర్మని కొంతవరకు కరిగించగలిగే శక్తి ఉంది. కానీ సేవ చేస్తే ఖచ్చితంగా కరిగించుకోవచ్చు కర్మని. పరులకి ఇప్పుడు ఎవరికో ఏదో గర్భకోశానికి సంబంధించింది తీవ్రమైన వ్యాధి వచ్చి డాక్టర్లు కూడా ఇంకేం చేయలేకపోతున్నారు అనుకోండి, దానికి కొన్ని పారాయణలు ఉన్నాయి, అవి చేస్తే నెమ్మదిస్తుంది. అలా కాకుండా గర్భానికి సంబంధించిన వాళ్ళకి సేవ, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ గర్భవతులు ఉన్నారు, వాళ్ళందరికీ పాపం కొంతమందికి ఏదో ఫ్రీగా ఇచ్చేయించడం, కొంతమందికి భోజనం పెట్టడం, కొంతమంది వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళతో సహాయం చేయడం, ఇవన్నీ చేస్తే ఈ వ్యాధి నెమ్మదిస్తుంది. ఎందుకంటే మనకి పూర్వజన్మలో ఇక్కడ ఏదో తప్పు చేస్తాం, ఎవరినో పొడిచో ఏదో చేసి, అది ఇక్కడ ఈ జన్మలో వ్యాధి రూపంలో వచ్చింది. దీనికి మళ్ళీ సేవ చేసి కాంపన్సేట్ చేస్తే ఆ కర్మ కలుగుతుంది. సో భౌతికమైనవి ఇలా తగ్గించుకోవచ్చు. ఇంకా మానసికమైన దానికి మహాత్ములు, ఉదాహరణకి బుద్ధుడిని తీసుకోండి. ఆ మహనీయుడు ఆయన చెప్పింది ఏమిటంటే, మీరు బుద్ధుడి కథ వినుంటే, ఒకరోజు బయటికి వెళ్తారు, వెళ్ళి అక్కడ వృద్ధుడిని చూస్తారు, ఒక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని చూస్తారు, చనిపోయిన వాళ్ళని చూస్తారు, రకరకాల వాళ్ళని, పేదవాళ్ళని చూసి ఇంటికి వచ్చాక ఆయనలో మథన స్టార్ట్ అవుతుంది. అయ్యి కొన్నాళ్ళకి భార్యని పిల్లాడిని వదిలేసేసి ఆయన వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నాక ఆయన అన్నిటికీ చివరికి రూట్ కాజ్ ఏమిటి అనేది కనిపెట్టారు. అంటే ఆయన ప్రపంచంలో ఎవరికి బాధ లేకుండా చేసేద్దాము అని అనుకున్నారు, కానీ బాధ లేకుండా చేయడం అనేది ఇంపాసిబుల్. కానీ బాధకి రూట్ కాజ్ ఏమిటి అని కనిపెడితే, ఎస్పెషల్లీ మానసికమైన బాధలకి, నేను చెప్పిన సెకండ్ కేటగిరీ, దానికి ఎప్పుడు కూడా రూట్ కాజ్ ఏమిటి అంటే బంధమే మానసికమైన బాధకి ఎప్పుడు రూట్ కాజ్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి, తేలిగ్గా అర్థమవుతుంది. ఒక చోట ఒక ఇల్లు తగలబడిపోతుంటే ఆ ఇంటి భూస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడికో బయటికి ఊరు వెళ్ళారు. వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయ్యో ఆర్పుదాం అని చెప్పి నీళ్లు పోస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. ఈ లోపల భూస్వామి వచ్చి అయ్యో బాబోయ్ నా ఇల్లు తగలడిపోతుంది, అందరు రండిరా గబగబా నీళ్లు పోయండిరా, నా ఇల్లు తగలబడిపోతుంది అన్నాడు. అని కంగారు పడిపోయి ఆయన కూడా బావిలో గబగబా తోడేసేసి నీళ్లు పోసేస్తుంటే లోపల పెద్ద కొడుకు వచ్చి, నాన్న ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం చేయడం ఏంట్రా, అక్కడ ఇల్లు తగలబడిపోతుంది చూడలేదా, రా నీళ్ళు తోడిపోయి అంటే, నాన్న ఈ ఇల్లు 2 రోజుల క్రితం వరకు అమ్మేశాను నేను అన్నాడు. అందుకని ఓ అమ్మేశావా అన్న చాద అక్కడ పెట్టి, ఓ ఇల్లు అయితే అమ్మేశావా, అయితే సర్లే అని చెప్పి అక్కడ కూర్చుని, నాయన అర్పండిరా నిప్పులు, పాప ఆయన ఎవడో కొనుక్కున్నాడు ఇల్లు అని చెప్పి చుట్ట తీసి, చుట్ట వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి మర్చిపోయాను, కాస్త మంటలో వెలిగించి పట్టరా నాన్న అని చెప్పి చక్కగా చుట్టగా అలుస్తూ కూర్చున్నాడు చెట్టు కింద కూర్చుని చూస్తున్నాడు. ఈ లోపల చిన్న కొడుకు వచ్చాడు.
వచ్చి ఇల్లు కాలిపోతుంటే నాన్న అన్నయ్య మీరు ఇలా కూర్చున్నారేంటి ఆర్పకండి అంటే నువ్వేం కంగారు పడిపోక ఆయన ఎవడో కొనేసుకున్నట్టు ఇల్లు అన్నాడు. అనేసరికి ఏం కొనుక్కోవడం అక్కడికే వెళ్ళాను, ఆయన ఇల్లు వద్దన్నాడు, డబ్బులు ఇవ్వలేదు, ఇప్పుడు ఆ ఇల్లు మందే అన్నాడు. అంతే వెంటనే తండ్రి, పెద్ద కొడుకు, చిన్న కొడుకు ముగ్గురు కలిసి బకెట్లు కూర్చుని మళ్ళీ నీళ్లు పోయడం అన్నమాట. ఈ సంఘటన తీసుకోండి. ఇందులో ఇల్లు తగలబడిపోవడం అనేది కాన్స్టెంట్. అవును, అంతే కదా. మూడు స్థాయిల్లో కూడా నేను మీకు 3 స్టేజెస్, ఈ 3 స్టేజెస్ లో అది కాన్స్టెంట్. ఇక్కడ వేరియబుల్ ఏమిటి అక్కడ? బంధం. అంటే మొట్టమొదట ఇల్లు నాది అనే బంధం ఉంది, దాంతో బాధపడిపోయాడు. రెండో స్టేజ్ లో అది నాది కాదు వేరే ఎవరిదో అంది, బాధ తగ్గిపోయింది. మూడో స్టేజ్లో మళ్ళీ నాది అనుకున్నాడు. అంటే ఎప్పుడు కూడా బాధ మానసికమైంది బంధంతో వస్తుంది. ఎక్కడైనా చూడండి, ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు ఏదో అమెరికా వెళ్ళిపోయి ఆ తర్వాత తల్లి తండ్రి దగ్గరికి రావడం మానేస్తాడు అనుకోండి, అది దౌర్భాగ్యం, అది వదిలేయండి, అది దుష్కర్మ చేసుకున్నట్టు అది పక్కన పెడితే తల్లి తండ్రి ఎందుకంత బాధపడతారు అంటే వాడితో ఉన్న బంధంతో. వీళ్ళే కొంచెం వైరాగ్యం ఏర్పరచుకుని ఇప్పటికి నాకు 65 ఏళ్ళు వచ్చాయి, నా భార్యకి 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఎంత బంధాలు ఇవి. ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కుతున్నాం, ఏదో 5 బ్యాగులు ఉన్నాయనుకోండి భుజం మీద, మన క్లోక్ రూమ్లో పెట్టలే 5 బ్యాగులు, ఒక 200 మెట్లు ఎక్కగానే బాబాయ్ 2 బ్యాగులు దింపేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎవరైనా తీసుకుని అక్కడ క్లోక్ రూమ్ దొరికింది అనుకోండి మెట్ల మధ్యలో వదిలేస్తే, ఇంకొంచెం పైకి ఎక్కగా బాబాయ్ ఈ 3 కూడా మొయ్యలేకపోతున్నాను వదిలేస్తే బెటర్. ఆఖరికి ఇంకా నడిచే కొద్దీ వాటర్ బాటిల్ మోయడం కూడా కష్టం అవుతుంది. 2 లీటర్స్ వాటర్ బాటిల్ ఉందనుకోండి, బా ఇది ఎందుకురా బాబు దారిలో అవసరం అయితే కొనుక్కుందాంలే మళ్ళీ నువ్వు ఇది ఎందుకని వదిలేస్తాం. ఆ కొండ ఎక్కేటప్పుడు ఏమిటో జీవితంలో కూడా పైకి వెళ్ళేటప్పుడు అలాగా అటాచ్డ్ డిటాచ్మెంట్ అంటే అది నేర్చుకుంటుంటే, అంటే ఆ బంధం ఉండాలి, పిల్లలు వాళ్ళ సంస్కారం వాళ్ళ జీవితం అని, కానీ ఆ డిటాచ్మెంట్ నేర్చుకుంటూ వెళ్తే ఆ బంధం నుంచి అప్పుడు ఆ పెయిన్ తగ్గుతుంది. ఇందాక నేను చెప్పిన ఉదాహరణలోనే వేరే పిల్లవాడు అమెరికా వెళ్తే ఈ తల్లిదండ్రులకు బాధ కలగట్లేదు, వాళ్ళ కొడుకు వెళ్తే బాధ కలుగుతుంది, రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ కొడుకుతో బంధం, పక్కవాడితో బంధం. సింపుల్. సో బంధమే బాధకి కారణం. స్వామి ఋషులు మునులు కూడా గృహస్థు జీవితాన్ని గడిపారని మేము ఎన్నో చోట్ల చదివాం. ఏళ్ళకేళ్ళు భగవత్తుని ఆరాధిస్తూ గడిపారని కూడా చదివాం. ఈ 2 ఎలా జరిగింటాయి స్వామి? సరే, మొట్టమొదటిది ఏమిటంటే 1000 ఏళ్ళు భగవదారాధనలో ఎలా గడిపారు అనేది మనకి ఇప్పుడు ఇంపాసిబుల్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే, మన ఆయుష్ ఏదో 60 ఏళ్ళు 80 ఏళ్ళు మ్యాక్సిమం, అక్కడక్కడ దొరికితే 100 ఏళ్ళ వాళ్ళు దొరుకుతారు. దానివల్ల అలా అనిపిస్తుంది. వాళ్ళు అలా కాదు, వాళ్ళ సమాధి స్థితిలోకి వెళ్తే కనుక అక్కడ ఆపేసి అలాగే జన్మని మళ్ళీ బయటకు వచ్చాక దాన్ని కంటిన్యూ చేయగలరు. అలా 1000 ఏళ్ల పాటు ఉన్న మహర్షులు ఉన్నారు. అలాగే మనలాగే అన్నం తినక్కర్లేకుండా వాయుభక్షణం చేస్తూ జీవించిన వాళ్ళు ఉన్నారు. కేవలం వాయువునే భక్షిస్తూ జీవించిన మహర్షులు కూడా ఉన్నారు. ఆ రకంగా మహర్షులు 1000 ఏళ్ళు బతికారు కొంతమంది. ఇంకొంతమంది మహర్షులు అయితే ఇప్పుడు అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు జీవితం పడిపోవడం అనేది ఉండదు. కొంతమంది మహర్షులు అయితే వదిలేశారు శరీరాన్ని, కొంతమంది అలా వదలకుండా ఇప్పుడు అగస్త్య మహర్షి అనే ఆయన ఉన్నారు. ఆయన ఒక వెలుగు రూపంలో ఉన్నారు. కావాలి అనుకుంటే అంత తీవ్రంగా ఉపాసన చేస్తే ఇప్పుడు ఇక్కడ కూడా కనిపించగలరు. అలాగే ఆల్బర్ట్ సెస్సీ అని ఒక ఆయనకి అగస్త్య మహర్షి కనిపిస్తే ఇక్కడ నీలగిరి పర్వతాల దగ్గర ఆయన ఇండియా వచ్చి తపస్సు చేశారు. అప్పుడు ఆయన అగస్త్య మహర్షి పోర్ట్రేట్ కూడా గీశారు. ఓకే, అది కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో దొరుకుతుంది. అశ్వత్థామ గురించి కూడా వింటాము. అశ్వత్థామకైతే ఒక శాపము ఒక వరము, దాని వల్ల అలా ఉంటాడు. శాపానుగ్రహం అని ఆయన కల్కి వచ్చేదాకా అలాగే ఉంటారు. అశ్వత్థామ కల్కి అవతారం వచ్చాక, కల్కి అవతారం ఇప్పుడు కల్కికి సహాయం చేయడానికి నిర్ధారింపబడిన జీవుల్లో అశ్వత్థామ ఒక ఆయన. అండ్ ఎక్కువ మంది అంటే మనలో చాలా మంది చెప్తుంటారు మన పురాణాల గురించి, అక్కడ జరిగిన పరిస్థితుల గురించి కథల్లాగా చెప్తుంటారు. సో అందులో మీరు చెప్పినట్లే కల్కి అవతారం వస్తుంది, భవిష్యత్తులో ఎప్పుడైనా రావచ్చు, ఇటువంటివన్నీ ఉంటాయని చెప్తారు. సో వీటిని మనం ఎంతవరకు తీసుకోవాలి? సరే, ఇందాక మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం చూద్దాం. సో మహాత్ములకి ఎక్కువ కాలం జీవించటం అనేది సహజం. వాళ్ళని మన జన్మలతో టై పెట్టకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు వాయుభక్షణం చేస్తూ అలా ఎంతకాలమైనా జీవించగలరు. సో అదొకటి. రెండవది ఏమిటి అంటే, మీరు ఇందాక అన్నారు గృహస్థాశ్రమం అనుసరిస్తూ సాధన చేసుకోవడం ఎలాగా అని. యాక్చువల్గా గృహస్థాశ్రమం అనేది మనకి నిర్ధారింపబడిన ఆశ్రమాల్లో ఒకటి. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం అనేది ఉంది. దాన్ని సాధనకి వేరేగా చూడకూడదు. ఎందుకంటే ఎక్కడో సన్యాసులు అలాంటి వాళ్ళు అయితే బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్గా సన్యాసానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులను తీసుకుంటే మీరు, వాళ్ళందరూ కూడా వివాహం అయ్యాక సన్యాసం తీసుకున్న వాళ్ళు ఎవరో ఉండరు. కొన్ని పీఠాధిపతులు మనకు అలాగా వివాహం అయ్యాక మధ్యలో సన్యాసించి పీఠాధిపతి అవుతారు. శృంగేరిలో అలా కాదు, బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్గా సన్యాసాశ్రమానికి వెళ్ళిపోయిన వాళ్ళు పీఠాధిపతులు. కానీ వాళ్ళు చూడండి ఎంత నిర్మలంగా చక్కగా ఉంటారు. ఆ యవ్వనంలో కూడా వాళ్ళు భగవంతుడి మీద తప్ప ఇంక దేని మీద వాళ్ళకి ధ్యాస ఉండదు.
అలాంటి వాళ్ళకి సాధ్యం. మామూలు వాళ్ళందరూ కూడా బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమానికి రావాల్సిందే, వచ్చి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూడా సాధన చేసుకోవచ్చు. అంతేకాని దాంపత్యం అనేది సాధనకి ప్రతిబంధకం అని అసలు అనుకోకూడదు. భక్త తుకారాం గారు కానీ ఇలాంటి మహనీయులు ఎవరినైనా చూస్తే వాళ్ళు చక్కగా భార్యాభర్తలు కలిసే ఉన్నారు, అక్కడి నుంచే మోక్షాన్ని పొందారు. సో అదేమి ప్రతిబంధకం కాదు. ఇప్పుడు నేను నా భార్య ఉన్నాం, హాయిగా మా ఇద్దరికి కూడా ఏమిటంటే మా అదృష్టం ఇద్దరికి ఒకే రంగంలో అభిరుచి. దానివల్ల పొద్దున్న లేస్తే నా జపం అవన్నీ నేను చేసుకుంటుంటే తను వంట చేసి పిల్లల్ని స్కూళ్ళకి పంపించడం అవన్నీ అయిపోతాయి. అయిపోయాక తన పని అంతా అయ్యాక తను కూర్చుని తన జపం తను చేసుకుంటుంది. ఇంకా పండుగలు శివరాత్రి లాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, మేము ఎప్పుడు కూడా ఏంటంటే శివరాత్రి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మా ఇంట్లో పెద్ద శివలింగం ఉంది, అది అక్కడ పెట్టి కులాలకు అతీతంగా అందరూ వచ్చి మేము రుద్రం చేస్తుంటే వాటికి అభిషేకం చేయిస్తాం అనమాట వాళ్ళ చేతితో. దానికి దాదాపు చాలా వందల మంది వస్తారు. వచ్చి చేస్తే ఆ పనిలో నాకు ఇష్టత తనకిను. దాంతో తను ఏం చేస్తుంది, దానికి మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి కదా, అది వాళ్ళందరూ కలిసి ఆడవాళ్ళందరూ కలిసి కూర్చొని చేస్తారు చక్కగా. చేశాక ఆ మంత్రాలు చదవడం అవన్నీ మళ్ళీ కూర్చొని చదువుతాం. ఆ రోజు రాత్రి ఎప్పుడో 12కి ఎప్పుడో అవుతుంది, పొద్దున్న మొదలు పెడితే ఇద్దరికి కూడా అందులో ఆనందం దొరుకుతుంది. అంటే మేము సంసారంలో ఉంటూనే హాయిగా చేసుకుంటున్నాం మేము చేయాల్సిన పని. సో సంసారం ఎప్పుడు ప్రతిబంధకం కాదు, కాకపోతే అది హద్దు మీరకూడదు అంతే. ఆ చట్టం ఒకటి ఉంటుంది, అది మీరకుండా ఉన్నంతసేపు హాయిగా గృహస్థాశ్రమంలో ఉంటూనే పూజ చేసుకోవచ్చు, నష్టం ఏమీ లేదు, భగవంతుడికి దగ్గర అవ్వచ్చు. అండ్ పురాణాల నుంచి ఎన్నో కథలు వింటున్నాము. అంటే లైక్ కల్కి అవతారం వస్తుంది, అందరూ తిరిగి వస్తారు, ఏదో జరుగుతుంది ఈ భూమి మీద అనేసి ఈ కథలన్నీ మనం వింటుంటాం. ఇది మనల్ని స్ఫూర్తినిచ్చి ముందరికి నడపడానిక, లేకుంటే ఒక చిన్న ఆలోచనలో పెట్టడానిక? అంటే మీరు చూస్తే పురాణాల్లో దాదాపు 95% జరిగినవే చెప్పారు. ఆ మిగతా 5% కల్కి అవతారం ఇలాంటివి మాత్రమే, ఇప్పుడు భవిష్య పురాణం, భవిష్యోత్తర పురాణం ఇలాంటి వాటిల్లో మాత్రమే కొన్ని ఫ్యూచర్కి జరిగినవి ఉన్నాయి. అందులో కూడా కొన్ని జరిగిపోయాయి ఇప్పటికే. కొన్ని పురాణాల్లో అసలు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఏడిపిస్తారు, అవి కూడా రాసున్నాయి. ఈ పురాణాలన్నీ ఇప్పుడు వ్యాస మహర్షి 5000 సంవత్సరాలకు ముందు రాసినవి, అందులో కూడా ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇంకా ఫ్యూచర్ అనేది చూస్తే చాలా చిన్న పర్సంటేజ్, అది ఒక 4% 5% ఉంటుంది. మిగతా అన్ని పాస్ట్లో జరిగినవే ఉన్నాయి పురాణాల్లో. కాకపోతే ఏమిటంటే వాటిని మనం చూసి ఆందోళన పడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు అంటారు. దానికి ముందు ద్వాపర యుగం *2, దానికి ముందు త్రేతాయుగం *2, దానికి ముందు కృతయుగం దానికి *2. అన్ని లక్షల సంవత్సరాలు జరిగితే అప్పుడు ఒక మహాయుగం అవుతుంది అన్నమాట. అయితే ఈ కలియుగం 4,32,000 సంవత్సరాల్లో కూడా మళ్ళీ 4 సైకిల్స్ ఉంటాయి. అంటే మొట్టమొదటి కలియుగం ప్రారంభంలో కొంచెం కృతయుగం టైప్లో ఉంటారు, మధ్యలోకి వచ్చేసరికి ఇంకా చివరికి వచ్చేసరికి చాలా ఘోరంగా ఉంటారు. మనం ఇంకా అక్కడికి రాలే. ఇప్పుడు ఇవన్నీ చూసి మనం ఏమో నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి అనుకుంటున్నామే, కలియుగం చివరికి వచ్చేసరికి చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఏంటి స్వామి ఇప్పుడు చూసే దారుణాలకే భయపడి వస్తున్నారు? కాకపోతే ఒకటి ఏమిటంటే ఇదంతా భాగవతంలో 2వ అధ్యాయంలో భలే చెప్పారు. అసలు ఏమిటంటే ఇప్పుడు ఈ కలియుగం 4,32,000లో కూడా మళ్ళీ మీరు 4 పార్ట్స్ చేశారనుకోండి, అంటే 1,08,000 years అనుకుంటే అది కృతయుగం ఛాయలు ఉంటాయి. లాస్ట్ 1,08 years కలియుగం ఛాయలు. అందులో కూడా మళ్ళీ ఈచ్ పార్ట్ని 4 పార్ట్స్ చేయొచ్చు. అలా చేసుకుంటూ వెళ్తే వాళ్ళు ఒక రకమైన కలియుగాంతానికి, ఒక చోట దేవి భాగవతంలోనూ అక్కడ కలియుగం ప్రారంభమైన తర్వాత 10,000 ఏళ్లకే కలియుగాంతం అవుతుంది అని చెప్పినవి కూడా ఉన్నాయి పురాణాల్లో. అంటే 10,000 ఏళ్లకి ఎలా అయిపోతుందండి మరి? 4,32,000 కదా, అంటే ఒక సైకిల్ పూర్తవుతుంది. అంటే ఇప్పుడు ఈ కలియుగం అనేది ఒక పెద్ద సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్ లోపల మళ్ళీ చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నాయనుకోండి, ఒక సర్కిల్ పూర్తవుతుంది. కానీ పెద్ద సర్కిల్ అనే దానికి కలి ప్రభావం ఉన్నది కలియుగం. సత్యయుగం అంటే పూర్తి పాజిటివిటీ ఉన్న పెద్ద సర్కిల్ సత్యయుగం. కానీ అందులో కూడా నెగిటివిటీ ఉంటుంది. ఇప్పుడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళందరూ కృతయుగంలోనే పుట్టారు. అంటే ఆ చిన్న సర్కిల్లో కలి ప్రభావం ఉన్నవాళ్ళు. అది అలా కలియుగంలో కూడా అన్నీ ఉంటాయి. సో కొంచెం నెగిటివ్గా వెళ్ళొచ్చు, మళ్ళీ ఖచ్చితంగా పాజిటివిటీ వచ్చి ధర్మ సంస్థాపన జరిగే తీరుతుంది. అది కూడా మనకి ఈ సమయంలోనే కొన్నాళ్ల తర్వాత జరుగుతుంది. ధర్మ సంస్థాపన నిరూపించే కూడా ఉన్నాయి. అంటే కృతయుగ లక్షణాలు మళ్ళీ కొంతకాలం వస్తాయి. ఓకే. అండ్ రీసెంట్గా కూడా మనం చూస్తున్నాము వారాహి పూజలు ఇటువంటివన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. కొంతమంది ఏమో దశాబ్దాల క్రితం ఇటువంటివి లేవు అంటారు. మరి ఇవి ఎంతవరకు సమ్మతం? మంచి ప్రశ్న అడిగారు. సామాన్యంగా పూజ అనే దానికి దేనికైనా ఎప్పుడు 2 ఆధారాలతో ఉంటేనే చెయ్యాలి. మొట్టమొదటిది ఏమిటంటే వేదంలో కానీ, పురాణంలో కానీ, ఇతిహాసంలో కానీ, శాస్త్రంలో కానీ ఎక్కడైనా దేవతా స్వరూపం గురించి చెప్తే అప్పుడు ఆ దేవతా స్వరూపాన్ని పూజించాలి. అది ఒక నియమం. రెండోది ఏమిటి అంటే గురువులు ఎవరైనా అనుసరిస్తే ఆ మార్గాన్ని మనం అనుసరించవచ్చు.
ఉదాహరణకి మీరు శృంగేరి పీఠమే తీసుకోండి. శృంగేరి పీఠం మనందరికీ బాగా దగ్గరైంది కదా. శృంగేరి పీఠంలో వాళ్ళు ఏం చేస్తారు, శాస్త్రంలో పురాణాల్లో చెప్పిన దేవతలందరినీ జగద్గురువులందరూ పూజిస్తారు. దాంతోపాటు జగద్గురు పరంపర ఉంది కదా, ఇప్పుడు 36 మంది గురువులు ఉన్నారు. వాళ్ళు పూజించిన మహాత్ముల్ని కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన పీఠాధిపతులు గౌరవిస్తారు. ఉదాహరణకి శృంగేరి పీఠాధిపతులు ఎప్పుడో 1920s ప్రాంతంలో వాసుదేవానంద సరస్వతి స్వామి అని ఒక దత్తావతారం ఒక ఆయన ఉండేవారు. వారిని అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయో సమమ్యతి అని వారిని దత్తాత్రేయ స్వామి అవతారమే అని ఒక శృంగేరి జగద్గురువులు గౌరవించారు. ఆ తర్వాత నుంచి శృంగేరి పీఠంలో వచ్చిన ప్రతి వాళ్ళు కూడా వాసుదేవానంద సరస్వతి స్వామి పుట్టిన ఊరు వెళ్ళి అక్కడ అర్చన చేయడం అలాంటివన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి. సో మనం ఎప్పుడైనా దేవతాశక్తి అంటే అయితే పురాణాల్లోంచి తీసుకోవచ్చు, లేకపోతే వేదంలోంచో పురాణాల్లోంచో శాస్త్రంలోంచో, లేకపోతే గురువులు చెప్పినవి కూడా తీసుకోవచ్చు. రెండూ ఉన్నాయి. ఇప్పుడు వారాహిదేవి విషయానికి వస్తే వారాహిదేవి చక్కగా శాస్త్రంలో ఉన్న దేవత. శాస్త్రంలో ఉన్న దేవత. లలితా సహస్రనామంలో భండాసుర వధకి అమ్మవారు వెళ్ళేటప్పుడు అమ్మవారి బుద్ధిశక్తిలోంచి శ్యామలాదేవి పుట్టింది. అలాగే అమ్మవారి నేను అనే ప్రజ్ఞ, అంటే మనందరం కూడా నేను అనుకుంటాం కదా, ఆ నేను అనే ప్రజ్ఞలోంచి వారాహిదేవి పుట్టింది అని లలితా సహస్రనామంలో ఉంది. అలాగే బ్రహ్మాండ పురాణంలో ఉంది. అందుకని ఇలా వారాహిదేవి, శ్యామలాదేవి వీళ్ళందరూ కూడా పూజనీయమైన దేవతలు. మీరు అంటున్నట్టుగా 20 ఏళ్ల నుంచి రావడం అనేది అబద్ధం. అది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే మన అదృష్టమో దురదృష్టమో కానీ సోషల్ మీడియా వల్ల మంచి పనులు జరుగుతున్నాయి కొన్ని. అందులో ఇదొకటి. ఉదాహరణకి మీరు చూస్తే ఒక 15-20 ఏళ్ల క్రితం తీసుకుంటే సౌందర్యలహరి మొత్తం వచ్చిన ఆడవాళ్ళని వేళ్లతో లెక్క పెట్టచ్చు. అంతేనా? సౌందర్యలహరి రాదు. ఇప్పుడు సౌందర్యలహరి రాని స్త్రీ లేరు అసలు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కనీసం ఒక 10 శ్లోకాలైనా వస్తాయి, 100 రాకపోయినా సరే. ఎలా వచ్చింది మార్పు అంటే చాగంటి వారు, సామవేదం వారు అయితే సౌందర్యలహరి మీద ఎన్ని ప్రవచనాలు చేశారో, వారి ప్రవచనంలో గొప్పతనం విని ఇంక అందరు ఆడవాళ్ళు నేర్చుకోవడం మొదలుపెట్టారు. అంతేగాని ఓ సౌందర్యలహరి క్రితం 10 ఏళ్ల నుంచే నేర్చుకుంటున్నారు, ఇంతకు ముందు శాస్త్రంలో లేదంటే పొరపాటు. శంకరాచార్యులు వారి 1000 years ముందు నుంచే సౌందర్యలహరి ఉంది. కానీ ఇప్పుడు వారి ప్రవచనకర్తల దయ వల్ల ఇప్పుడు నేర్చుకుంటున్నారు. అలాగే మీకు ఇంకోటి చెప్తా చూడండి. కంచిలో అత్తి వరదరాజస్వామి గురించి విన్నారా ఎప్పుడైనా? మొన్న కొన్నేళ్ల క్రితం వరదరాజస్వామిని నీళ్లలోంచి తీశారు. అది కంచి మీరు వరదరాజస్వామి ఆలయానికి వెళ్తే పక్కనే పుష్కరిణి కనిపిస్తుంది. అందులో ఒక పేటికలో పెట్టేసి ఉంచుతారు. అత్తి వరదరాజస్వామి అని చెక్కతో తయారు చేసిన మూర్తి అనమాట, దారుమూర్తి. పెట్టేసి ఆ నీళ్లలో అలా 40 years ఉంచేస్తారు. 40 yearsకి ఒకసారి బయటికి తీస్తారు. తీసినప్పుడు దర్శనానికి పెడతారు. పెడితే మొన్న తీశారు, ఎప్పుడు ఒక 7-8 ఏళ్ల క్రితం అనుకుంటాను, గుర్తున్నప్పుడు పోటెత్తిపోయారు జనాలు, కోట్ల మంది. అయ్యో బాబాయ్, కాంచీపురం దగ్గర ఇంకా క్యూలు అంతే. దానికి మళ్ళీ రికమెండేషన్లు, విఐపి లెటర్లు అలా తీసుకొచ్చి వారిని వరదరాజస్వామిని మూర్తిని కొన్నాళ్ళు బయట నుంచి మళ్ళీ నీళ్ళలో పెట్టేస్తారు. ఇంతమంది వచ్చారు. దీనికి ముందు 40 years ముందు జరిగింది టర్మ్. అప్పుడు రేడియోలు ఉండేవి. ఉంటే రేడియోలో తెలిసి కొన్ని వేల మంది వచ్చి ఉంటారు, ఇప్పుడు కోట్ల మంది వస్తాయి. దానికి ఒక 40 years ముందు మీరు తీసుకుంటే కాంచీపురంలో ఆలయం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి అత్తివరదరాజస్వామి అంటే తెలియదు. అంటే అత్తివరదరాజస్వామిని పూజించడం నేరం అండి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వచ్చేసింది అంటే కాదు. సోషల్ మీడియా వల్ల అందరూ వెళ్ళి చక్కగా దర్శనం చేసుకున్నారు అంతే. అలాగే వారాహిదేవి పూజ కూడా ఇప్పుడు ఏదో మేము చేసుకునే వాళ్ళం ఇంట్లో. ఉదాహరణకి నన్ను తీసుకుంటే వారాహి అమ్మవారి పూజ ఎలా తేలిగ్గా చేసుకోవాలి అని ఒక వీడియో చేసి ఒక 4-5 సంవత్సరాల క్రితం పెట్టా. ఆ తర్వాత ఇప్పటికీ వారాహి నవరాత్రులు వస్తే కనీసం ఒక 6-7 లక్షల కుటుంబాలు చేసుకుంటున్నాయి. అలాగనే వద్దిపతి పద్మాకర్ గారు ఉన్నారు, గురుగారు. వారు వారాహి మంత్రం అవన్నీ ఎలా చేసుకోవాలి అనేది ఒక వీడియో చేసి పెట్టారు. కొన్ని లక్షల మంది చూసి చేసుకుంటున్నారు. అంటే ఈ మంత్రం, ఈ పూజ ముందు లేవా అంటే ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మేము చెప్పగలుగుతున్నాం, చూసి జనం చేసుకుంటున్నారు. అది అండ్ ఇదే సోషల్ మీడియాలో ఇంకొక డౌట్ వస్తుంది స్వామి, అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి ఒకే చోట ఉండరు, ఇది నిజమా లేకుంటే అబద్ధమా? ఇది ఎందుకు వచ్చిందంటే లక్ష్మీదేవి పార్వతీదేవి అత్తగారు కోడలు అని ఒక పర్సెప్షన్ బయలుదేరింది, దానివల్ల వచ్చింది. ఇప్పుడు ఏమిటంటే మన బంధాలు ఏముంటాయో వాటిని పురాణ కథలకి లింక్ చేయకూడదు. అది వేరే భౌమికలో జరిగేవి, ఊరికే అనుకుని తృప్తి పడితే బాగానే ఉంటుంది తప్ప. ఇప్పుడు దీనికన్నా ఇంకా తీవ్రమైన సందేహం ఏమిటంటే బ్రహ్మగారు తన కూతురు సరస్వతీదేవిని వివాహం చేసుకున్నారు. ఇది మీరు చూస్తే సోషల్ మీడియాలో ప్రతి చోట ఉంటుంది. నేను దీన్ని క్లారిఫై చేస్తూ ఒక వీడియో కూడా మొత్తం అంతా చెప్పాను. ఈ లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి గురించి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నాకు గుర్తొచ్చింది, నేను గతంలో చేయలేదు. కానీ ఇది ఎందుకు అలా వచ్చింది అంటే
శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మగారు ఉద్భవించారు. ఇది పురాణాల ఆధారంగా చూస్తే ఇది. కానీ దానికి వెనకాల ఒక సైన్స్ ఉందిలేండి. ఏ జీవైనా చూడండి, తల్లి నాభి నుంచి ఒక స్టెమ్ బయలుదేరి దాని నుంచి పోతాడు. అలా సృష్టి అనేది ఎలా జరిగింది అని వర్ణిస్తూ అలా వర్ణిస్తే ఆర్టిస్టులు బొమ్మ గీశారు నాభి కమలంలో బ్రహ్మగారు ఉన్నట్టు. ఏది ఏమైనా శ్రీ మహావిష్ణువుకి బ్రహ్మగారు కుమారుడు అనుకుంటే, లక్ష్మీదేవి ఆయన తల్లి కదా. ఇప్పుడు ఆయన భార్య సరస్వతీదేవి బ్రహ్మగారికి. సో లక్ష్మీదేవి సరస్వతీదేవి ఏమవుతారు? అత్తాకోడళ్ళు అవుతారు. ఈవిడ తల్లి, ఆవిడ భార్య కాదు. సో మన వాళ్ళు ఏమిటంటే అత్తాకోడళ్ళు ఇద్దరికి పొసగదు కాబట్టి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి పడదు, అందుకే ఇద్దరు ఒక చోటు ఉండరు అని మన బంధాలని వాళ్ళ మీద రుద్దేస్తున్నారు. అలాగే బ్రహ్మగారి కూతురు సరస్వతీదేవి అని ఒకటి, ఇవన్నీ కూడా ఈ మన లౌకికమైన బంధాలని అక్కడ పెట్టకూడదు. కాకపోతే దీంట్లో ఒక యాంగిల్ మాత్రం కరెక్ట్. ఏమిటంటే ఎవరైనా తీవ్రంగా ఒక విద్యలో ఉన్నారనుకోండి, వాళ్ళకి సామాన్యంగా దృష్టి డబ్బు మీదకి పోదు. సామాన్యంగా ఇది ఎవరో వరకు అక్కర్లేదు. నేనే ఒక ఉదాహరణ చెప్తా. మా సీఏ ఉన్నాడు ఒక ఆయన మాకు ఇన్కమ్ ట్యాక్స్ అవి ఫైల్ చేస్తూ ఉంటారు అనమాట. ఆయన ప్రతి సంవత్సరం రిటర్న్ ఫైలింగ్ టైంలో ఒక మాట అంటూ ఉంటారు. ఏమిటంటే, మీరు సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదండి, మీరు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు కదా, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అని. అంటే నేను అయ్యా కిందటి సంవత్సరం అంతా నాకు ఏదో హడావుడిలో గడిచిపోయింది, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఖచ్చితంగా ఈసారి చేస్తా నేను అంట. మళ్ళీ ఆ కాల్ అయిపోతుంది, మళ్ళీ నాకు ఎప్పుడు గుర్తొస్తుంది అంటే సంవత్సరం పోయాక. మళ్ళీ అలాగా ఆయన దాదాపు నాకు తెలిసి 8-9 ఏళ్ళ నుంచి అనుకుంటూ పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పాక నాకు మళ్ళీ గుర్తొచ్చింది. ఏమిటంటే నాకు ఇన్వెస్ట్మెంట్ మీదకి పోదు పెద్ద మనసు. నాకంతా ఏమిటంటే ఏ ఆలయాల దగ్గరికి వెళ్ళి రీసెర్చ్ చేయాలి, అలాగనే ఏ మహాత్ముల గురించి చేయాలి, పురాణంలో ఏమన్నా దొరికితే ఇది వెంటనే జనానికి తేలిగ్గా ఎలా తెలియజేయాలి, నాకు అది ప్యాషన్. ఆ ప్యాషన్ ఇచ్చే ఆనందం నాకు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత రిటర్న్ వస్తుంది, ఏదో ఈ స్టాక్ మార్కెట్లో పెడితే దాని మీద నాకు అంత ఆనందం కలగదు. అదేదో సరదాకి అలా చూడటమే అంతే. నాకు ఇది ప్యాషన్. అది మీరు చూస్తే కనుక విద్యలోకి బాగా డీప్గా వెళ్ళిపోయిన వాళ్ళకి దీని మీదకి మనసు రాదు పెద్ద. ఇప్పుడు తెనాలి రామకృష్ణ గారి చరిత్ర చూడండి, ఆయనకి అంతా సరస్వతి ఆయన నాలుగు మీద కొలువైంది. ఆయన డబ్బు గురించి పెద్ద పట్టించుకోలే. అలా అని వాళ్ళిద్దరు అత్తాకోడళ్ళు అని కదా, ఆయనకు వచ్చే డబ్బు రాజాస్థానంలో అన్నీ వచ్చాయి, కానీ ఆయనకి దాని మీద దృష్టి ఉండేది కాదు. ఆయనకి ఇష్టమైనది వేరు, అది ఆయన ప్యాషన్ వేరు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ సృష్టి మొత్తము ఒక భగవంతుని సృష్టి అనుకున్నాం ఇదంతా. సో చాలా మంది ఒక మాట చెప్తుంటారు, శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు అని. సో ఏం జరిగినా అదొక, అంటే ఈ స్టేట్మెంట్ దానికి అటాచ్ చేయొచ్చా, శివుడు ఆజ్ఞ లేదే ఇదంతా జరిగిండదు అనేసి? శివాజ్ఞ లేదే చీమైనా కుట్టదు అనేది నిజమైన మాటే, కానీ దాన్ని ఎలా తీసుకోవాలో చెప్పండి. ఇప్పుడు సృష్టి మొత్తం మీరు జీవుల్ని తీసుకుని ఏదో జంతువులు, పక్షులు, పాములు, పులులు, సింహాలు, ఏనుగులు ఇవన్నీ ఒక కేటగిరీలో పెట్టండి. మానవుల్ని, మనిషి అంటే మగవాళ్ళైనా కావచ్చు, స్త్రీలైనా పురుషులైనా, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇంకో కేటగిరీలో పెట్టండి, సెకండ్ కేటగిరీ. ఈ రెండు కేటగిరీలకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి చూద్దాం. మానవులు ఉన్నారు, మనుషులు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, వీళ్ళందరూ మనందరం ఉన్నాం. మనందరం ఒక వర్గం. పులులు, సింహాలు, పాములు, తేళ్లు, పక్షులు అన్నీ ఉన్నాయి, ఇది ఒక వర్గం. ఈ రెండింటికి ఒక్క డిఫరెన్స్ ఉంది. అదేంటంటే మన వెన్నుపూస స్ట్రైట్ ఉంటుంది, వాటికి అన్ని అడ్డంగా ఉంటుంది. కోతికి స్ట్రైట్ ఉండొచ్చు, మనం మాట్లాడతాము, అవి మాట్లాడవు. ఏదో ఒక చిలుక మాట్లాడచ్చు కొన్ని మాటలు. మనకు కొంచెం అంటే సమయస్ఫూర్తి. ఇప్పుడు వచ్చారు పాయింట్, జ్ఞానం అంట. సో ఈ రెండు కేటగిరీలకి డిఫరెన్స్ జ్ఞానం ఒక్కటే. ఇప్పుడు మనకి శాస్త్రంలో చెప్తారు, ఆహార నిద్ర భయమైథునాంచ సమానమేతత్ పశుభిర్నరాణం జ్ఞానే హి తేషాం అధికో విశేషో జ్ఞానేన హీనః పశుభిస్ సమానః అంటారు. అంటే ఈ కేటగిరీకి డిఫరెన్స్ ఒక జ్ఞానం ఏంట. అది తీసేస్తే చూడండి, ఆహారం వాటికి ఆకలిస్తుంది, మనకి ఆకలిస్తుంది, అది సంపాదించుకుంటుంది, మనం సంపాదించుకుంటాం. నిద్ర, దానికి నిద్ర వస్తే అది పడుకుంటుంది, మనం పడుకుంటాం. భయం, ఎవరైనా దాన్ని తరుగుతుంటే అది పారిపోతుంది, మనని ఎవరైనా భయపెడితే మనం భయపడతాం. మైథునం అంటే స్త్రీ పురుషుల సంగమం, దానికి ఉంటుంది, మనకి ఉంటుంది. ఈ నాలుగు ఆ రెండు కేటగిరీలకి కామన్. ఆ ఒక్కటే డిఫరెన్స్ ఏమిటంటే జ్ఞానం. భగవంతుడు ఏం చేశాడంటే, మనిషి ఒక్క కేసులోనూ రిమోట్ మన చేతికి ఇచ్చేసాడు, మిగతా వాటిలన్నిటిలో రిమోట్ ప్రకృతి చేతిలో ఉంది. అందుకే చూడండి, సాయంత్రం 6 అయితే పక్షులు వచ్చేసి చెట్టు మీద పడుకుంటాయి, అంతే 6 or 7 అయ్యేసరికి. మళ్ళీ తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే లేచిపోతే చక్కగా కిలకిలా రావాలి చేస్తే ఎగిరిపోతాయి. మనిషి మాత్రం చూడండి, రిమోట్ వాడి చేతిలో ఉంది కాబట్టి రాత్రి 1 గంట వరకు టీవీలు చూస్తాడు, పొద్దున్న 10 వరకు లేవాడు. ప్రకృతి ఏం చెప్తుంది, సూర్యోదయం అవగానే సూర్యోదయానికి ముందే లేవాలి, మళ్ళీ సూర్యాస్తమయం అయ్యాక ఇంకా పడుకోవాలి అని. కానీ మనిషి దానికి ఆపోజిట్ చేస్తాడు, పక్షి చేయదు. ఎందుకంటే పక్షి విషయంలో రిమోట్ ప్రకృతి చేతిలో ఉంది, అది ఏం చెప్తే అది వింటుంది పక్షి, జంతువేనా అంటే. మనిషి మాత్రం అలా విండవు. అది మనిషితో జ్ఞానం అనే రిమోట్ ఇచ్చేసరికి దాని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు.
అది ఎలా వాడాడు అన్నదాన్ని బట్టి. ఇప్పుడు పిల్లవాడు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో రోజు ఏదో భక్తి టీవీ అలాంటివి ఏవో పెడుతున్నారు అనుకోండి. ఈ పిల్లవాళ్ళు చిన్నప్పటి నుంచి అటు ఇటు తిరుగుతూ చూస్తూ భక్తి టీవీలో ఏవో స్తోత్రాలు పూజలు వస్తాయి, అవి చూస్తూ ఉంటే అవి అలవాటు అయ్యి వాళ్ళ నోట్లోంచి అవే వస్తాయి. పొద్దున్న లేవగానే క్రైమ్కి సంబంధించినవో హత్యలు ఇలాంటివి చూసి సంతోషించే తల్లిదండ్రులు ఉన్నాను అనుకోండి, వాళ్ళు అవి పెడితే ఈ పిల్లలకి అవే అలవాటు అవుతాయి. బూతు పాటలు పెట్టారు అనుకోండి, ఈ పిల్లలు అవే అంటే రిమోట్ చూడండి, మన చేతిలో ఉంటేనే తప్పు చేయడమా రైట్ చేయడమా అనేది జరుగుతుంది. భగవంతుడు మనిషి విషయంలో ఏం చేశాడంటే రిమోట్ మాత్రం మన చేతికి ఇచ్చేసాడు. సో శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది 50% రాంగ్. ఎందుకంటే సామాన్యంగా మన మనస్సుకి ఏత్తోస్తే చేస్తాం కాబట్టి మనం దాని పర్యవసానం కూడా మళ్ళీ మనమే అనుభవించాలి. కాకపోతే ఆ 50% కరెక్ట్ ఎక్కడ అంటే కొంతమంది మహాత్ములు వాళ్ళ బుద్ధిని భగవంతుడికి సరెండర్ చేసేస్తారు. అంటే ఈ రిమోట్ నాకు వద్దు స్వామి, నీ చేతిలో పెట్టుకో ఈ రిమోట్ అని భగవంతుడికి ఇచ్చేస్తారు. మనం గాయత్రి మంత్రంలో రోజు చేసేది అది. గాయత్రి మంత్రంలో ఆఖరణ, మొత్తం మంత్రాలన్నీ ఇలా చెప్పకూడదు కానీ ఆఖరణ చూస్తే ధియో యోనః ప్రచోదయాత్ అని. అంటే అమ్మా నా బుద్ధిని నువ్వు ప్రేరేపించు అని, అంటే నా రిమోట్ కంట్రోల్ నాకు వద్దు నువ్వు తీసుకో అని చెప్తున్నారు. అది గాయత్రి మంత్రం రోజు సహస్ర గాయత్రి చేసే మొదలుపెట్టారు అనుకోండి, ఒక సంవత్సరం 2 ఏళ్ళు అయ్యేసరికి మనకే తెలుస్తుంది మన ఆలోచనలు ఏవి మనలోంచి రావు, ఎక్కడి నుంచో మన ద్వారా వస్తాయి. ఈ పదం చాలా ఇంపార్టెంట్. మనలోంచి రావడం, మన ద్వారా రావడం. ఇప్పుడు వచ్చే ఆలోచనలన్నీ మనలోంచి వస్తున్నాయి, అందుకే రిమోట్ మన చేతిలో ఉంది. మన ద్వారా ఎక్కడి నుంచో రావడం మొదలు పెడితే వాళ్ళ చేతిలో ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఆజ్ఞ లేకుండా చేయమైనా కుట్టదు. మనం మంచి చేసినా చెడు చేసినా ఈ రోజు ఈ పని చేయాలి అంటే వాళ్ళు ఆదేశిస్తేనే దాని ప్రకారమే మనకు ఆ థాట్ వస్తుంది తప్ప లేకపోతే రాదు. అలా సరెండర్ అయిపోయిన జీవితాలు ఇప్పుడు భక్త తుకారాం గారు, అలాంటి భారతీ తీర్థ మహాస్వామి వారు, ఇందాక నేను చెప్పి కంచి పరమాచార్య, వీళ్ళందరూ కూడా రిమోట్ని భగవంతుడి చేతికి ఇచ్చేసి అటు నుంచి ఏ ఆదేశం వస్తే అదే వాళ్ళు చేస్తారు. మనం బంధింపబడి ఉంటాం కాబట్టి మన మనస్సు ఏది ప్రేరేపిస్తే అది మనం చేస్తాం. అండ్ చాలా మందిని చూస్తుంటాను స్వామి, ఏదన్నా చేస్తుంటే ఎందుకు చేస్తున్నాం అంటే పుణ్యం వస్తుందని చెప్తుంటారు. అంటే పుణ్యాన్ని ఆశించి ఏదైనా కర్మ ఫలితం చేయడం మంచిదా చెడ్డదా? ఓకే, పుణ్యాన్ని ఆశించి మంచి పనే చేస్తున్నారు కదా, అయితే మంచిదే. ఓకే, అంతేగా చేస్తుంది మంచి పని కాబట్టి మంచిదే. కాకపోతే ఒకటి ఆలోచించండి, కనీసం పుణ్యం అనే పాపం అనే ఫిల్టర్స్ వల్ల మనిషి చెడ్డ పని చేయడానికి భయపడుతున్నాడు అనుకోండి, పుణ్యం వల్ల మంచి పని చేయడానికి ఇష్టపడుతున్నాడు అనుకోండి, అవి రెండు మంచివే కదా, పుణ్యం పాపం అనే పురాణాల్లో చెప్పినవి. అందువల్ల అలాగనే పుణ్యాన్ని ఆశించో లేకపోతే ఏదైనా ప్రతిఫలాన్ని ఆశించో ఏదో పూజ ఏదో చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు, అందులో తప్పేమీ లేదు. మొన్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వారు బెంగళూరు వచ్చి చండీ సప్తశతి గురించి ప్రవచనం చెప్పారు. ఆఖరి రోజు మేము వెళ్ళాం. ఆ ఆఖరి రోజు ప్రవచనంలో అనుకుంటా వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏమిటంటే ఏది కోరుకోకుండా పూజ చేయడం మంచిది, కానీ కోరుకునేటట్టయితే భగవంతుణ్ణి మాత్రమే కోరుకుని పూజ చేయడం మంచిది. అంటే ఏదన్నా కోరుకుంటే వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి కాకుండా నువ్వు కోరుకునేదో భగవంతుణ్ణి కోరుకో. ఎందుకంటే ఎవరైతే ఇస్తారో వాళ్ళనే కదా కోరుకోవాలి. వారి 3 స్టేట్మెంట్స్ చెప్పారు ఆ ప్రవచనం. 3 కూడా ఆలోచిస్తే ఎంత అద్భుతమైన మాటలు అవన్నీ. సో కోరికతో పూజ చేస్తే తప్పేమీ లేదు. అసలు భాగవతంలో ఒక మాట అంటారు, కామోత్కంఠిత గోపికల్ భయమునన్ కంసుండు వైరిక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులున్ ప్రేమల్ మీరలు భక్తి మేము ఇదే చక్రింగంటిమి ఎట్లయినా ఉద్ధామధ్యాన గరిష్ఠుడవు హరించందన్ వచ్చు ధాత్రీశ్వర అని. అంటే గోపికలు కామంతో భగవంతుడికి దగ్గర అయ్యారు. మళ్ళీ కామం అంటే గోపికల కామాన్ని తీసుకొచ్చి మన సినిమాల కామానికి లింక్ చేయకూడదు, వాళ్ళు వేరే స్థాయిలండి. కానీ కామం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. కంసుడు భయంతో పరమాత్మలో చేరిపోయాడు. చూడండి, కృష్ణుడు పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచి, ఇంకా దేవకీదేవి గర్భంతో ఉంటుంది అని తెలిసినప్పటి నుంచే కంసుడు రోజు చచ్చిపోతూనే రాత్రి బతికాడు, కృష్ణుడు చంపేస్తాడేమో. కానీ ఆ రకంగా పరమాత్మకి దగ్గర అయిపోయి చివరికి మోక్షాన్ని పొందిస్తాడు. వైరిక్రియ శిశుపాలుడు వాడు ప్రతిరోజు కృష్ణుడిని తిడదామని చెప్పి కృష్ణుడు ఏది చేస్తే అమ్మ పొద్దున్నే కృష్ణుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఈ వీడియోలో ఏది పట్టుకుని కృష్ణుడిని తిట్టచ్చు అని చెప్పి యూట్యూబ్లో కూర్చుని ఒక జీవి ఆ శిశుపాలుడు చివరికి కృష్ణుడిని తిడుతూ ఆయన గురించి ఆలోచిస్తూ ఆయనలోనే చేరిపోయాడు. సో ఎలాగైనా సరే భగవంతుడికి కోరికతో చేయండి పూజ, ఏది చేయండి, భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటే మీరు ఏదో ఒక నాడు ఆ కోరిక లేకుండా నిష్కామంగా పూజ చేసే స్థాయి దాని అంతటా అదే వస్తుంది. అప్పటిదాకా కోరికతో చేసిన తప్పేమీ లేదు. చాలా మంది తప్పులు చేస్తుంటారు, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుంటుంటారు. కానీ ఈ తప్పు చేయడము, ప్రాయశ్చిత్తం, దేవుని దగ్గరికి వెళ్ళడం ఇదంతా రెగ్యులర్గా జరుగుతుంటుంది. అసలు తప్పు, ప్రాయశ్చిత్తం అండ్ భగవత్ కృప ఎలా మీరు చెప్తారు?
ఒకటి ఏంటంటేనమ్మా, తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవడము అనేది మంచిదే. దానికన్నా ముందు స్టేజ్ ఏంటంటే పశ్చాత్తాపం. ప్రాయశ్చిత్తానికి ప్రీవియస్ స్టేజ్ పశ్చాత్తాపం. అంటే పశ్చాత్తాపం అనేది హాల్ టికెట్ అయితే, ప్రాయశ్చిత్తం ఎగ్జామ్ అనమాట. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ఉదాహరణ తీసుకోండి. అంటే ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు ఒక ఎగ్జామ్ రాశాడు, తప్పాడు, మళ్ళీ చదివాడు, మళ్ళీ రాశాడు, మళ్ళీ తప్పాడు, మళ్ళీ చదివాడు. ఇప్పుడు ఈ సైకిల్ మంచిదా కాదా? కరెక్టే. అంటే తప్పడం అనేది మంచిది కాదు చదువుకుని పాస్ అయితే. కానీ ఒకవేళ తప్పిన వాడేనా మళ్ళీ రాశాడు, మళ్ళీ ప్రయత్నించాడంటే ఎఫర్ట్ మంచిదే. ఎప్పుడో 10 అటెంప్ట్స్ తర్వాత ఎప్పుడో పాస్ అవుతాడు, అంతేనా? అలాగే ఒక మనిషి తప్పు చేస్తాడు అనుకోండి, చేసిన తప్పు ఖచ్చితంగా ఒక కర్మలాగా, ఒక బ్యాగేజ్లా అతుక్కుంటుంది. ఆ అతుక్కునే దానికి ఫస్ట్ పశ్చాత్తాపడి ముందు పూజలు చేయడం కాదు అసలు. ఇప్పుడు ఒక ఎక్స్ అనే మనిషి మీ పట్ల నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, దానికి నిజమైన పశ్చాత్తాపడితే ఏం చేయాలో తెలుసా? మీ దగ్గరికి వచ్చి దాన్ని కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఏం చేసిందంటే ఒక జంట చక్కగా ఉంది, ఉండేసరికి ఆ జంటని విడగొట్టేసింది. ఇటుపక్క భర్తకి ఏదో చెప్పుడు మాటలు చెప్పి, భార్యకి ఏదో చెప్పుడు మాటలు చెప్పి ఆ జంటను విడగొట్టేసింది. విడగొట్టినప్పుడు ఈవిడికి ఎప్పుడైనా పశ్చాత్తాపం కలిగింది అనుకోండి, వెంటనే అర్ధనారీశ్వర ఆలయానికి శివుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడా క్షమించు, పార్వతీదేవి క్షమించు అంటే కాదు. ముందు ఈగో వదులుకుని వాళ్ళ దగ్గరికే వెళ్ళి, భర్త దగ్గరికి వెళ్ళి, నేను నీ భార్య గురించి చెప్పినవన్నీ అబద్ధాలు, నేను తప్పు చేశా, ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు. భార్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది చెప్పి, మీరిద్దరూ దగ్గరికి రండి, నాకు మీ ఇద్దరిని కలపాలనుంది, నేను తప్పు చేశాను అని చెప్తే అది ప్రాయశ్చిత్తం. అది నిజమైన ప్రాయశ్చిత్తం. అది కొన్నిసార్లు సాధ్యం అవుతుంది, కొన్నిసార్లు సాధ్యం అవ్వదు. ఉదాహరణకి ఈవిడ జీవితం ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎవరన్నా అలా విడగొట్టాక ఎప్పుడో 30 ఏళ్ళు అయిపోయింది, వీళ్ళ అబ్బాయి కాపురం చెడిపోతే అప్పుడే ఎక్కడ నాబోటి వాళ్ళ దగ్గరికి వస్తారు, వచ్చి ఎందుకు కాపురం చెడిపోతుందండి, ఎందుకంటే ముందు ఇలాంటి పనులు ఏవో ఒకటి చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని కలపడం అనేది చాలా కష్టం, కలపలేరు కదా. అప్పుడు ఈ కర్మని కరిగించుకోవడానికి ఇంకొక మార్గం ఏమిటంటే, ఆ రకమైన కష్టం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే కనుక ఈ కర్మ కరుగుతుంది. అంటే ఉదాహరణకి ఈవిడెవరో సైకాట్రిస్ట్ అనుకోండి, ఉదాహరణకి. అంటే సైకాట్రిస్ట్ అలాంటి పనులు చేస్తారా అని అడగండి, ఎగ్జాంపుల్. అప్పుడు ఈవిడికి పాపం ఇద్దరిని కలిపే శక్తి ఉంది. అలాంటప్పుడు తన దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, భార్యాభర్తలు విడిపోతూ, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉచితంగా సేవ చేసి వాళ్ళు కలవాలి అనే ఉద్దేశంతో చేసింది అనుకోండి. అప్పుడు ఈ కర్మ కరిగి వాళ్ళ కొడుకు కాపురం బాగుపడుతుంది. అది మనం చేయగలిగే ఇంకొక ప్రాయశ్చిత్తం. ఇంక ఇది కూడా కుదరలేదు అనుకోండి, అప్పుడు మూడోది ఏమిటంటే భగవంతుడి దగ్గర చేసుకోవడం. భగవంతుడి దగ్గర చేసామనుకోండి, ఇప్పుడు ఎవరో నోటి దగ్గర కూడు పోగొడితే దానికి ప్రాయశ్చిత్తం చేయడం ఏమిటంటే, తిరుపతిలో అన్నదానానికి ఇచ్చారనుకోండి, దానివల్ల ఒక 1000 మందో 1,00,000 మందో తిన్నారనుకోండి, అప్పుడు ఆ కర్మ కొంచెం కరుగుతుంది. అదొక ప్రాయశ్చిత్తం చేసుకోవడం. అంతే తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని నేను మళ్ళీ కరిగించేసుకుని మళ్ళీ వెళ్ళి ఎవరో భార్యాభర్తలను విడగొడతాను అంటే ఏమిటంటే బురదంతా కడుక్కుని మళ్ళీ వెళ్ళి బురదలోకి దిగినట్టు. పూజ నిజంగా చేయగలిగితే కనుక ఆ రకమైన మనస్తత్వాన్ని మార్చి చిత్తశుద్ధిని తీసుకొస్తుంది పూజ. అది వచ్చినప్పుడు మళ్ళీ పని చేయరు. అండ్ చివరిగా ఒక ప్రశ్న, ట్రస్ట్ స్టార్ట్ చేశారు కదా, సో దాని గురించి ఏం చెప్తారు? ట్రస్ట్ అనేది నేను ఇందాక చెప్పాను కదా, అది కర్మని కరిగించుకోవడానికి ఒక మార్గం. సేవ అనేది, సేవ ఎంత చేస్తే భగవంతుడు అంత మెచ్చుతాడు. సో మేము ఇప్పటిదాకా ఏమిటంటే ఛానల్ మొదలుపెట్టింది ఇప్పుడు 2017లో మొదలుపెట్టాం. అప్పటి నుంచి పూజ అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. అంటే ప్రపంచంలో కొన్ని లక్షల కుటుంబాలు పూజ వాళ్ళంతటా వాళ్ళ పిల్లలు చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో నేను పూజ అనేది ఏదో కష్టమైంది కాదు, వేరే సబ్జెక్ట్ కాదు, అది నీకు వచ్చుందే, తేలిగ్గా ఇలా చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు నేను నా కుటుంబం చాలా టైం స్పెండ్ చేశాను. అందుకే మీరు చూస్తే కనుక పూజలన్నీ కూడా సింప్లిఫై చేయడం, రెండోది దాని పీడిఎఫ్ని అన్ని భాషల్లో ఇచ్చేయడం, అన్ని భాషల్లోనూ ఫ్రీగా అనమాట ఇచ్చేస్తే ఆ వీడియో పెట్టుకుని ఆ పీడిఎఫ్ చూసి, ఇందాక మీ ఛానల్ ఒక ఆయన వచ్చి చెప్తున్నారు, అలా మాకు కావాల్సింది అది. ఆ పీడిఎఫ్ చూసి ఆడియో పెట్టుకుని వాళ్ళు పూజ చేసేసుకుంటే మాకు ఆనందం అనమాట. అలాగా చాలా సంవత్సరాలు చేసాం. ఇప్పుడు ఇంకా అలాగనే పూజా మందిరంలో భగవంతుడిని చూసాము, మనతో పాటు వీళ్ళందరూ చూశారు. ఇప్పుడు సమాజంలో భగవంతుడిని చూడాలి అని బయటకు వచ్చి చేస్తున్న పని ఈ ట్రస్ట్. అంటే భగవంతుడు ఆ ఫోటోలోనే కాదు ప్రతి జీవిలోనూ ఉంటాడు. ఇందాక మీరు ఎక్కడో ఒక ప్రశ్న అడిగారు, అందరి జీవులకి కామనాలిటీ ఏమిటి అని. అందరి జీవులకి కామనాలిటీ ఏమిటంటే అందరిలోనూ ఉండే పరమాత్మ. దాన్ని భగవద్గీతలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని స్వామి చెప్పాడు. అంటే అందరిలోనూ నీవార శూకవర్తన్వి పీతాభాస్వచ్చణూపమ అనే చిన్న దీపంలాగా ఒక జంతువులో అయినా మనలో అయినా అన్నిట్లో పరమాత్మ ఉంటాడు. అది పూజా మందిరంలో చేసేది థియరీ, సమాజంలో చేసేది ప్రాక్టికల్. ఇప్పుడు పాపం చెట్టు కింద ఒక బిచ్చగాడు పాపం ఏమీ లేకుండా అల్లాడిపోతున్నాడు అనుకోండి,
ఎందుకు లేని పట్టించుకోకుండా వదిలేయడం, అది వేరే విషయం. అలా కాకుండా పాపం అతనికి ఏదైనా కొంచెం ప్రొవైడ్ చేద్దాం మనము అని చెప్పి ఏదో చిన్న చేయగలిగాం అనుకోండి, అతను సంతోషిస్తే అతనిలో ఉన్న పరమాత్మ సంతోషించడం చూస్తే అప్పుడు ఆ పూజామందిరంలో ఉన్న దేవుడు మెచ్చుతాడు. పూజామందిరంలో ఒత్తి పూజలు చేస్తే భగవంతుడు మెచ్చడు, జనంలో ఉన్న భగవంతుడిని చూడగలిగితే మెచ్చుతాడు. ఆ ఆశయంతో నేను కూడా చాలా ప్రవచనాల్లో చెప్తూ ఉండేవాడిని. మేము ఏదో చేసేవాళ్ళం గతంలో, అది లిమిటెడ్గా ఉండేది మా జోబులోంచి. ఇప్పుడు అలా కాకుండా సుశీలకి ఏమిటంటే పిల్లలు కూడా ఇప్పుడు పెద్ద అయిపోయారు కదా, సమాజంలోకి వెళ్ళి చేద్దామని చెప్పి తనే ప్రోద్బలం వెనకాల ఈ ట్రస్ట్ ప్రారంభించడానికి. మేము ఇలా బయటికి ఇప్పుడు కోటి దీపోత్సవానికి వచ్చాం, వస్తే అక్కడ కనీసం ఒక 1000 మంది కలుస్తారు. కలిసిన వాళ్ళల్లో దాదాపు ఒక 70% అమ్మ ఈ కష్టం ఉందమ్మా, అమ్మ ఈ బాధ ఉందమ్మా అని అలా చెప్పేవాళ్ళు. కొన్ని అయితే అసలు మనసు కరిగిపోతూ ఉంటుంది. ఇదివరకు కొంతమందికి మేమే సహాయం చేసేవాళ్ళం లోపల. ఇప్పుడు అలా కాకుండా ట్రస్ట్ పెట్టి మాతో పాటు అందరు ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా కలిసి వచ్చి మొన్నటి దాకా కొన్ని 100 మంది వచ్చారు, పూజలకి లక్షల మంది వచ్చారు. ఈ ట్రస్ట్ మాత్రం కొన్ని 100 మంది, ఇప్పుడు కొన్ని 1000 మంది నెమ్మది కలుస్తున్నారు. అందరం కలిసి ఏం చేస్తున్నాం అంటే ఏదో ఒక కేసు ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఊరికే డబ్బులు పంపించడం కాదు, అది అసలు ఎగ్నిస్ట్ అవర్ ప్రిన్సిపల్ అన్నమాట. జీవనోపాధి కల్పించాలి, ఏదో ఒక రకంగా కల్పించి వాళ్ళ లైఫ్ ఇప్పటికన్నా కొంచెం బెటర్మెంట్ వచ్చేలాగా చేయగలగాలి అని అది చేస్తున్నాము. దాంట్లో చాలా ఆనందం పొందుతున్నాము. కాకపోతే మీరు మొట్టమొదటి అడిగినట్టు ఇంతకుముందు నాకు 2 పడవలు ఉండేవి, ఇప్పుడు ఆ 3వ పడవ వల్ల ఏమైందంటే ఈ ఛానల్ అనేది వెనకబడిపోతుంది. ఇదివరకు నేను వారానికి 2-3 వీడియోలు చేయగలిగితే ఇప్పుడు నెలకు 1-2 చేయగలుగుతాను, ఎందుకంటే ఎక్కువగా ఇటుపక్కకి వెళ్లాల్సి వస్తుంది. కానీ మాకు ఇందులో ఆనందం దొరుకుతుంది. దాంట్లో దాని పెయిన్ పాయింట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పటికి దాదాపు ఒక 500-600 కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తే 87% ఫాల్స్ కేసెస్. ఫాల్స్ కేసెస్ అంతా మోసం అనమాట. అక్కడికి వెళ్ళాక మనం చూస్తే వాళ్ళు పంపించేదానికి అక్కడ రియాలిటీలో ఉన్నదానికి అసలు సంబంధం ఉండదు. ఎవరో ఏదో చేస్తున్నారు కదా, సర్లే దాన్ని ఉపయోగించుకుందాము అన్నట్టు. దాంతో విపరీతంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. తను ఎన్ని ఊళ్ళు తిరుగుతుందో అసలు అస్తస్త మనం వెళ్ళి అసలు ఆ కేసు ఇన్వెస్ట్ చేయడం. అలాగే మా ఛానల్ ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. తిరిగి అలాగా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తానికి ఆ దొరికిన వాటిల్లో చేస్తున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో వస్తాయి, ఇన్స్టాగ్రామ్లోను అక్కడ కూడా. అవి కూడా మా పరిశోధనలో తెలిసింది ఏంటంటే దాదాపు 70-80% ఎయిదర్ ఫాల్స్ కేసెస్, అంటే ఫోటో ఏదో పెట్టి మాకు గూగుల్ పే ఫోన్పే చేయండి అంటారు. 70-80% ఫాల్స్ కేసెస్. లేకపోతే కొన్ని కేసెస్లో అది వైడ్గా సర్క్యులేట్ అయిపోయి వాళ్ళకి సర్ప్లస్గా వచ్చేసినా ఇంకా తిప్పుతున్నారు. ఉదాహరణకి మొన్న ఈ మధ్య వైజాగ్లో ఒక కేసు చూసాం. పాపం ఒక ఆవిడ ఎవరో అక్కడ ఏదో మార్కెట్ ఉంది, ఆ మార్కెట్లో ఆవిడకి ఏ స్టాండ్ లేకుండా ఇంటి దగ్గర అవేవో టిఫిన్లు అవన్నీ చేసి పంచుతోంది అని ఒక వీడియో వైరల్ అయింది. అయితే వెంటనే బాధ కలిగి పెద్ద ఆవిడ చూస్తే మా అమ్మగారు గుర్తొచ్చారు. దాంతో ఈవిడికి ఏదైనా స్టాల్ లాంటిది పెట్టిద్దాము, ఎందుకంటే అలా ప్యాకెట్లు తీసుకొచ్చి ఏమనుకుంటుంది స్టాలు, అలాగనే ఆవిడకి ఏమైనా కావాలంటే గ్రైండర్లు అవన్నీ కొనిద్దాము అని చెప్పి ఎంక్వైరీ చేయించాం. మన టీం మెంబర్స్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆవిడ నిష్కర్షగా చెప్పిన మాట ఏమిటంటే, నాకు గ్రైండర్లు కొనొద్దు, నాకు ఇవేం చేయొద్దు, మీరు కావాలంటే నాకు క్యాష్ రూపంలో ఇచ్చి. అప్పుడు తీరా ఎంక్వైరీ చేస్తే ఎవరైతే ఆవిడని సోషల్ మీడియాలో ఇలా వ్యాప్తి చేస్తారో ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆల్రెడీ కొన్ని లక్షలు వచ్చేయండి, ఆవిడకి సర్ప్లస్గా వచ్చేసింది అమౌంట్, ఇప్పుడు అలాగా ఉన్నారు. సో మేము ఇంకొకటి ఏం పెట్టుకున్నాం అంటే సోషల్ మీడియాలో వచ్చేవి ఏవి అటెంప్ట్ చేయట్లేదు, ఎందుకంటే న్యూస్ పేపర్లో వచ్చినా సోషల్ మీడియాలో వచ్చినా ఏదో ఒక సహాయం దొరుకుతుంది. మేమేం చేస్తున్నాం, మా సబ్స్క్రైబర్లు ఇంటి పక్కనో వాళ్ళ సందు చివరో వాళ్ళ ఊళ్ళోనో పాపం సహాయం అందకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, అది సబ్స్క్రైబర్స్ ద్వారా తీసుకుని అక్కడికి మా ఛానల్ టీం వెళ్ళి పరిశోధన చేస్తారు. అది కరెక్ట్ అని తేలితే అప్పుడు సుశీల్ వెళ్ళి వాళ్ళకి సహాయం అందిస్తుంది. ఇది మేము చేస్తున్నాం. సో ఇది ప్రాసెస్ అంతా మేము ఫుల్ ప్రూఫ్గా పెట్టుకున్నాము. ఇక్కడ కూడా ఇంత ఫుల్ ప్రూఫ్గా పెట్టుకున్నా 1-2 మేము మోసపోయిన కేసులు ఉన్నాయి ఈ మధ్య 1-2, కానీ ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. దీన్ని పెట్టుకోవడం వల్ల కొంచెం కష్టం అవుతుంది, హెక్టిక్గా ఉంది. కానీ మేము ఎండ్ ఆఫ్ ద డే అంతా పూర్తయ్యాక చాలా ఆనందాన్ని పొందుతున్నాం. మేము గతంలో పూజ చేసిన దానికన్నా ఎక్కువ ఆనందం మాకు సేవ చేస్తే దొరుకుతుంది. అలాంటి మనసు మీది, అది భగవంతుడు ఇచ్చిన అవకాశం అంతే. అలాగనే ఇందాక చెప్పినట్టు ఇద్దరం కలిసే చేస్తున్నాం. ఏ పని చేసినా గతంలో పూజలన్నీ చేసినప్పుడు నా భార్య పిల్లలు కూర్చొని చేసేవారు డెమోలో అన్నీ. ఇప్పుడు సేవ కూడా మేము అందరం కలిసి చేస్తాం. పిల్లలు వస్తారు, తను వస్తుంది. కొన్నిసార్లు అయితే తను వెళ్ళే ఊళ్ళు 800-900 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఒరిస్సాలో ఏదో కేసు చేస్తుంది, అక్కడ ఒరిస్సా వెళ్ళొచ్చింది. అలా చేస్తుంది. నాకు ఆనందంగానే ఉంది, తనకే ఆనందంగానే ఉంది. అలాగే ఆ చేరిన కొంతమంది సబ్స్క్రైబర్లు 100 మంది 1000 మంది అయినా సరే వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నారు. ఒక లాస్ట్ క్వశ్చన్, అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు, బట్ మీ వృత్తిలో మీరు తిరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా యూట్యూబ్లో ఇలాంటి మంచి ప్రవచనాలు కానీ ఏదైనా రెమెడీస్ కానీ చెప్తుంటారు అని. సో అక్కడ ఎలా ఉంటుంది మీ జాబ్, మీ వర్క్ లైఫ్లో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంటుంది? ఒకటి ఏమిటంటే మా ఆఫీస్లోనే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ బోల్డ్ మంది ఉన్నారు, మా టీంలోనూ తెలుగు వాళ్ళలో బోల్డ్ మంది ఉన్నారు. కానీ
వాళ్ళ పరిచయం ఉన్నా ఏమున్నా సరే వర్క్ ఈజ్ వర్క్. నాకు ఎప్పుడు కూడా ఇప్పుడు డెడ్ లైన్స్ అవన్నీ ఉంటాయి, ఉంటే వాళ్ళు డెడ్ లైన్ మీట్ అవ్వలేదు అనుకోండి, నేను అంత టఫ్గానే ఉంటాను ఆఫీస్లో. ఉత్తప్పుడు వాళ్ళు ఏదైనా ఆధ్యాత్మికమైన డౌట్ అడిగారు అనుకోండి, లేకపోతే ఏదో పూజ గురించి అడిగితే ఆఫీస్ అవర్స్ అయిపోయాక హాయిగా కూర్చోబెట్టి చెప్తారు. ఎగ్జైట్మెంట్ వాళ్ళది, వాళ్ళు ఆ ఎక్సైట్మెంట్ కూడా కొన్ని రోజుల పాటు పనిచేస్తే అది తగ్గిపోతుంది. ఇప్పుడు ఎవరో చాగంటి వారో సామ్వేదం వారో ఉన్నారు, ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా వారు ప్రవచనానికి వచ్చినప్పుడు చూస్తారు అనుకోండి, ఒక్కసారి సామ్వేదం వారిని చాగంటి వారిని చూడాలనిపిస్తుంది. రోజు వారి పక్కనే ఉండి ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ చాగంటి వారికి ఇది అరేంజ్ చేద్దాము అనిపిస్తుంది. అది ఏమిటి అంటే ఆ అనుబంధం పెరిగే మామూలుగా ఉంటుంది కదా. అలాగనే ఆఫీస్లో టీంలో వాళ్ళందరూ కూడా మామూలుగా పరిచయం అయిపోయి స్నేహంగానే ఉంటాం అందరం, కానీ వర్కే. కానీ వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఏది కావాల్సినా సరే తప్పకుండా. అలాగనే వాళ్ళకి కొన్నిసార్లు పాపం ఏదో కష్టం వచ్చి జ్యోతిష్యుల దగ్గరకో ఎక్కడికో వెళ్తే ఇది చేయించాలి, ఇది 2 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్తారు. వెంటనే ఆఫీస్లో ఎవరైనా ఏ భాష వాళ్ళైనా నా దగ్గరికి వచ్చేస్తారు, ఇది ఏంటి చేయించుకోవాలని. అంటే నాయన ఈ 2 లక్షలు దీనికి ఖర్చు పెట్టక్కర్లే, దీనికి ఇంకొక మార్గం పురాణంలో ఇలా ఉంది, ఈ స్తోత్రం చేసుకోను, దీని ఫలశ్రుతిలోనే ఇదే చెప్పారు, ఇచ్చేసినా తగ్గుతుంది, 2 లక్షలు అక్కర్లేకండి అని చెప్పడం. కొన్నిసార్లు ఆ స్తోత్రాన్ని రికార్డ్ చేసి ఇవ్వడం అవి చేస్తూ ఉంటాం. కానీ అవన్నీ ఆఫ్టర్ ఆఫీస్ అన్నమాట, ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, టైం తీసుకొని లేట్ అయినా సరే చాలా చక్కగా ఎన్నో విషయాల గురించి చెప్పినందుకు. అండ్ మా ప్రేక్షకులకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏమీ లేదమ్మా, నేను ఇందాక చెప్పినట్టుగా మొట్టమొదటిది ఏమిటంటే మనం కలవాలన్నా సరే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మా అడ్మిన్ చెప్పాడు చాలా మెయిల్స్ పంపించారని. కానీ దేనికైనా అమ్మవారి నిర్ణయం కావాలి, ఇద్దరిని కలపాలి అంటే ఆ తల్లే అనుకోవాలి. అది ఈరోజు కుదిరింది కోటి దీపోత్సవానికి రావడం వల్ల ఇక్కడికి. అది రెండోది ఏమిటంటే జనానికి ఎప్పుడే చెప్పినా పూజ సేవ ఈ రెండు కూడా మన మానవ జన్మకి 2 కళ్ళలు లాంటివి. ఇవి 2 చేయగలిగితే కనుక పూజ చేస్తూ భగవంతుడికి దగ్గర అవ్వండి, సేవ ద్వారా జనాల్లో ఉన్న భగవంతుడికి దగ్గర అవ్వండి. ఒకటి థియరీ, ఒకటి ప్రాక్టికల్. ఆ 2 చేయగలిగితే కనుక జీవితం హాయిగా ఉంటుంది, జీవితానికి ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, చాలా విషయాలు చెప్పినందుకు. సో చూసారు కదండి ఎంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని గురించి చెప్పారో. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.